కీర్తనలు 52. ఏదోమీడైన దయోను సౌలోను వద్దకు వచ్చి, దావీదు హమేము ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. శూరుడు చేసిన కీడును బట్టి నువ్వు వెతుకు అత్యాశపడుచున్నావు. దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట నీకు ఇష్టమా? కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెరిగించును, సజీవుల దేశము నుండి నిన్ను నిర్మూలన చెయ్యును. ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేతుని బలపరుచుకున్నవాడు వీడెయ్యను చెప్పుకున్న వాడిని చూసి నమ్ముకుందురు. నీకు దాన్ని నెరవేర్చింది కనుక నేను నిన్ను శృతించదు. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమైనది, నేను దాన్ని సమృద్ధికి కనిపెట్టుచున్నాను. చదివిన వాక్యం దేవుడు దీవించిన గాక. తెలియజేస్తున్నాము. మనందరూ లేచి మన గ్రంథంలో పంచుకొని భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట నా ఒక్కసారి ఎంతో వచ్చిన అందరూ చెప్తామా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉన్నామా లేదా? పచ్చని ఒలీవ చెట్టు కదా, సంతోషంతో ఉండాలి. ఒలీవ చెట్టు అంటే దానికి మరణం లేదండి, చెట్టుకి దీర్ఘాయువుతో ఉన్నది. దయచేసి కూర్చోండి బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ దినము ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు అయితే కాదు, కానీ సాక్ష్యములకు సమయం ఇవ్వబడుతుంది. చాలా ఎలాగంటే ఫాస్ట్గా చెప్పేయాలి, 2 days కన్నా తక్కువే ఇవ్వబడుతుంది. ఏంటంటే మెయిన్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో గత 3 days, గత వారంలో ఇప్పుడు 14, 15, 16, 14, 15, 16 తారీఖుల్లో స్త్రీలుగా లేకపోతే పురుషులుగా 3 దినాలు దేవుని సన్నిధికి వచ్చి ఏమి జరిగింది ఏంటి అన్నది కొంత క్లుప్తంగా మీ యొక్క సాక్ష్యంలో దేవుని సన్నిధిలో పంచుకుంటే దేవుని నామానికి మహిమ, మనకి ఆశీర్వాదము. ఎవరైనా రావాలి త్వరగా. నేనే పిలిచేస్తాను. సువార్త సిస్టర్ కమాన్. సాక్ష్యం నిజమే. డాన్స్ నేర్చుకుంటామంటే చిన్నప్పటి నుంచి ఒక్కసారిగా చేయలేదు. నిజంగా సండే స్కూల్ ఎప్పుడైనా చర్చిలో అక్కడే దూరమే ఉంటా, కాకపోతే ఏదో అట్లా ఉంటా, కానీ ఇట్లా అయితే ఎప్పుడు వేయలేదు. నాకు ఒక కాలు ఇట్లా ఎట్లా లేపు ఎట్లా వేయాలంటే తెలియదు.
చేస్తుంటే కొన్ని తప్పులు చేసినా నేనేనా అని నేనే చాలాసార్లు చూసుకున్నాను. నేనేనా అని మళ్ళీ అదేవిధంగా ఏంటంటే 2 వారాలు ప్రాక్టీస్కి వచ్చినాము. కానీ దేవుని కృప బట్టి లేట్ అయినా కనుక మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళక అక్కడ ఏం నీరసం లేకుండా దేవుడు శక్తినిచ్చిండు. అందుని బట్టి దేవుని కొందనాలు. ఆ స్కిట్లో కానీ డాన్స్లో కానీ నాకు ఇష్టంగా కాకుండా దేవునికి మాత్రమే ఇష్టంగా ఉండాలని అనుకున్నాను. ఏమన్నా తప్పులుంటే దేవుడు నన్ను క్షమించుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు క్షమించుకున్నాను. ఎప్పుడు తెలియదంటండి. దమస్క సంఘము ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. అదే హల్లెలూయా. ఇంకా అనేక విషయాలలో ముందుకు వస్తూ మీ తలాంతులు దేవుని సన్నిధిలో ఉపయోగించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ సిస్టర్. అదేవిధంగా ఇంకా ఎవరున్నారు? లలిత రావాలి ముందుకే. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, పాస్టర్ అంకుల్కి అందరికీ ప్రైజ్ లార్డ్. మరి మేము అసలు నేనైతే ఉంటానని చాలా తప్పించుకున్నా, కానీ తప్పలేదు. ఇక్కడికి వచ్చినాక కూడా కూర్చొని బిందుతోటి సంధ్యాకతోటి కూడా నేను చాలా వాదన చేసిన, నేను వేయను ఉండదు లేదు అని కూడా. అయినా కూడా దేవుడు అనుకోకుండా రీతిలో నన్ను నిలబెట్టిండు. మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3 రోజులు, పోయిన సంవత్సరం వారం రోజులు జరుపుకున్నాం. కానీ ఈ సంవత్సరం 3 రోజులే, కానీ వారం రోజుల కంటే ఎక్కువ అనిపించింది. అసలు ఫస్ట్ డే కూడా అన్న వాక్యం కూడా చాలా బాగుంది. 2వ రోజు కూడా మంచిగా అనిపించింది. అసలు సంఘం నిండిపోయింది. అసలు పోయిన సంవత్సరం కన్నా 3 రోజులు అయితే చాలా వారం రోజులు జరుపుకున్నంత అనిపించింది. నేనైతే 2016 కానించని సంఘానికి నడుస్తున్నా. ఎంతో ఒడిదొడుకులు వచ్చినా కూడా దేవుడు చాలా కాపాడుకుంటూ వస్తుడు. ఎంతగానో నన్ను నా కుటుంబాన్ని ఎదిగిస్తుండే మీ అందరి ప్రార్థన వల్ల. ఇది మాత్రము ఇంకా మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి, అందరం కలిసి ఇట్లాంటి ఎన్నో జరుపుకోవాలని నా ఆశ. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవాదేవుడు ఇంకా అనేకమైన తలాంతరించేటప్పుడు గాక. ఆమేన్. ఇంకా హెప్సిబా సిస్టర్, మీరు ఉపయోగపడినట్టు వినటానికనే కనబడుతున్నారు కదా. కొరియోగ్రాఫ్ వేస్తారు, స్కిట్ వేస్తారు. అదేవిధంగా 2 వారాలు మీరు దేవుని సన్నిధిలోకి ఖచ్చితంగా వచ్చారు. ఆ అనుభవం కూడా చెప్పుకుంటే ఇంకా ఎవరైనా కూడా రావడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీ సాక్ష్యం బట్టి ఒక ఆత్మ లేకపోతే వెనక ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావాలని ఆశపడాలి. అట్టి సాక్ష్యం మేము కోరుకుంటున్నాం. మొదటిగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సంబంధించిన సేవకులకి నా దేవుడికి వందనాలు, పూజ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్గా ఒకటి చెప్తాను. నాకు నోరం దగ్గర పుండు పడింది. పుండు పడితే అసలు ఏమి తినిచ్చేది కాదు. అయితే ఈరోజు రుద్రాక్షరసం ఇస్తే బాగుండు, నాకు కొంచెం ఇది తగ్గిపోద్ది అని అలా అనుకుంటానే నేను ప్రార్థనకు వచ్చాను. జ్వరం వచ్చేస్తుంది దానివల్ల. అదే ప్రకారంగా రుద్రాక్షరసం ఇంటికి వెళ్ళిన తర్వాత నొప్పు లేదు, ఏమీ లేదు, అంతా తగ్గిపోయింది. అలాగే నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను స్కిట్ చేసేదాన్ని, డ్యాన్స్ చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. ఇంకా నాకు వివాహం అయిన తర్వాత నేను అలా ఛత్తీస్గఢ్ అలా దూరం వెళ్ళిపోతే నేను కర్ణాటకకి దూరం అయిపోయాను, చర్చికి దూరం అయిపోయాను. సండే స్కూల్ అన్నీ ఇంకేమీ లేవు. తర్వాత మళ్ళీ పాప చనిపోయిన తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళడం మానేసాను. ఇంట్లోనే ఉండిపోయాను. ఇంట్లో ఉంటే మా మమ్మీ ఇక్కడికి వచ్చారంట ఈ చర్చికి. ఎక్కడికి వెళ్ళదు బుజ్జమ్మ, అక్కడికి వెళ్ళు అని మా అమ్మ చెప్పారు. అలాగే నేను చర్చికి వచ్చాను. ఈ చర్చికి వచ్చి ఫస్ట్లో అన్న నా కోసం ప్రార్థన చేయమని అడిగాను. నేను అన్న చేసిన ప్రార్థన మేరకు మేము బాగానే ఉన్నాము. తర్వాత మళ్ళీ అక్కోళ్ళు అందరూ వచ్చి మా కోసం ప్రార్థన చేశారు. అది కూడా ప్రతి సమస్య తొలగి మేము ఆరోగ్యంగా ఉన్నాము. ఈ స్కిట్, ఈ డ్యాన్స్, ఈ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఉంటే బాను అప్పుడే అయిపోయిందా అలా అనిపించేసింది. ఆదివారం నైట్ వెళ్ళాము, కానీ ఈ రాత్రి కూడా ఉంటే చాలా బాగుంది కదా, అసలు లేదు అని బాధేసింది. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. మన దమాస్కు సంఘం చాలా బలమైన సంఘం. ప్రతి ఒక్కరు నా కోసం, నా కుటుంబం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా పాస్టర్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. నేను వచ్చి 6 నెలల నుంచి నేను ఒకటే ప్రార్థన చేశాను. యేసయ్యా, మా పాస్టర్ గారు మా మధ్యకి మీరు ఎందుకు తీసుకురావట్లేదు? మా ప్రార్థనలో ఏమైనా దోషాలు అయ్యి మా ప్రార్థన మీరు అనిపించట్లేదా? మేము ఇంతమంది ఉన్నాం, ఇంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక్కరు ప్రార్థన నువ్వు ఆలకించట్లేదా? మా సేవకులు తీసుకురాదండి మా మధ్యగానే ప్రార్థన చేస్తుందని
అదే నాకు మన ఆదివారం పాస్ గారు వచ్చి వాకింగ్ చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. మీ అందరికీ నా హల్లెలూయా హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యం బట్టి వారి కుటుంబాన్ని దేవాదేవుడిగా దేవునిలో ఆత్మీయంగా బలపరచును గాక. వారికి ఉన్న ప్రతి విధమైన లోటును, అదేవిధంగా ఒక ఇన్సిడెంట్ ఉంది, ఆ ఇన్సిడెంట్ నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చేది పూర్తిగా. ఆ విధంగా దేవాదేవుడు సహాయం చేయను గాక. ఆమె కదా అయ్యగారి గురించి అందరూ ప్రార్థించాం కదండి. రావాలి, ఏదేమైనా కొత్తకాల పండుగ రోజు రావాలి, చైర్మన్ అయ్యగారు అనుకున్నాము. దేవాది దేవుడు నడిపించాడు. దేవుడికి సమస్త మహిమ కలుగు గాక. ఆమె ఆ రోజు బ్రదర్స్ కష్టపడ్డారు. బ్రదర్స్ అందరికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. చాలా అంకుల్ గారిని పైకి తీసుకొచ్చి ఎస్పెషలీ మన జాన్ విక్టర్ అన్న గారు చాలా అసలే వారు గత సంవత్సరం నుంచి కూడా అంకుల్ గారికి చాలా సన్నిహితంగా ఉంటూ ఆయనకి ఫిజియోథెరపీ చేస్తూ అయ్యగారు పైకి వచ్చారంటే మెయిన్ కారకులు మన జాన్ విక్టర్ అయ్య గారే. ఎందుకంటే ప్రతిరోజు ఈవినింగ్ 6 గంటలకి ఏంటంటే ఫిజియోథెరపీ చేసి చాలా మంచిగా అయ్యగారిని మన మధ్యకి తీసుకొచ్చారు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమె ఇంకెవరైనా ఉన్నారా? నేను సమయాన్ని అమ్మగారికి ఇచ్చేస్తాను మరి. లేకపోతే ఇంక నెక్స్ట్ సండే కూడా మనకి లాస్ట్ సండే 5th సండే, ఆ దినము కూడా మనం కొన్ని సాక్ష్యాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాక్యానికి సమయం అయిపోతుంది. రండి, వెల్కమ్ రాణమ్మ గారికి. వారం వచ్చేసింది. పోయిన వారం కొత్తకాల పండగ 3 రోజులు మనకు చక్కని మీటింగ్లు జరిగినాయి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మరి కేవలం అయ్యగారి ద్వారాగా మనం బలపడుతున్నాం. నిజంగా సంఘం అంతా కలిసి మనం 3 రోజులు హ్యాపీగా చేసుకున్నాం. ఎట్లా హ్యాపీగా అంటే ఎలాంటి గొడవ లేకోకుండా సమృద్ధి సహాయం కానీ దేవుడు ఇచ్చినందుకు కానీ దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు అనేక మంది వచ్చారు ఏరియా సంఘం నుంచి. 3 రోజులు మరి సంఘం నిండిపోయింది. ఇదంతా ప్రతి వారం వచ్చి ఎంత బాగుంటుందా ఆనందపడాను నేను. నిజంగా అట్లా వస్తుందని నేను నమ్ముచున్నాం, ప్రార్థిస్తున్నాం సంఘం అంతా. మరి అయ్యగారికి అమ్మగారి గారి కృతజ్ఞతాస్తుతులు. మరి ఆయన కోసం సంఘం అంతా ప్రార్థించాం, ఒక్కరమే కాదు సంఘం అంతా ప్రార్థించాం. అయ్యగారు రావాలా, వాక్యం చెప్పాలా. కొత్తకాల పండగప్పుడు మరి పేట నుంచి ఎవ్వరు రాలేదు. మరి అయ్యగారు ఇతరయ్య గారు, అమ్మగారు సంజమ్మ గారు, సుశీతరమ్మ గారు వాళ్ళ ముగ్గురు వారం తీసుకుంటే మనకు ఆ రోజు ఒక గెస్ట్ లెక్క అయ్యగారు వచ్చిండు. ఎంతో సంతోషం అయ్యగారు వచ్చింది ఆ రోజు. మనకైతే ఆ రోజు చక్కని వర్తమానం మనకందరికీ అందించినందుకు కానీ అయ్యగారికి కృతజ్ఞతాస్తుతులు. మరి అంతేకాకుండా ప్రతి విషయంలో అమౌంట్ ఇచ్చేవాళ్ళు కానీ అందరూ ఇచ్చిండ్రు. సంఘంలో ఎలాంటి కొదవ లేకోకుండా నిండారంగా సమృద్ధి అయింది. ఏంటంటే నాకు ఒక్కటే బాధ, లాస్ట్ రోజు సోమవారం శ్రీల పండుగ రోజు శనివారం రోజు సీట్ అంతా మొత్తం చెడిపోయింది. ఇంటికి పోయేంత వరకు ఆ రోజు నేను బాధపడి విధానం అన్నాడు. మరి మనం అది సీటు తెస్తామా రానమ్మా అన్నాడు. ఏం సీటు? ఏదో ఒకటి తెస్తాము అన్నాడు. ఇంకా ఆంటీ వాళ్ళు అన్నారు ఎందుకు పెట్టారు, ఇదే బాగుంటుంది కానీ మంచిగా అవుతుంది. అలా సేమే చేస్తాం. చాలా అంటే చాలా జరిగిపోయింది. మరి నేను అనుకున్నా దేవా ఏంటి చేసేటప్పుడు ఇట్లా చెడిపోవడం, మరి ఏంటి దీంట్లో ప్రాబ్లం. తప్పు పని ఏంటంటే ఎసురు కాంచి పోయాల్సింది సేమ్యా. అది సేమ్యాలో నీళ్ళు పోసాలు గడ్డ కట్టకపోయింది. నేను అనుకున్నా దేవా మరి ఏంది అన్నం తిన్నాక సీటు లేదే, ఏం చేయాలనుకుంటా బాధపడినాను. మరి బిందు వాళ్ళు 4 బాక్సులు తెచ్చిచ్చిండ్రు సీటు. ఆ రోజు లడ్డు బిందు వాళ్ళు 4 బాక్సులు సీటు తెచ్చిండ్రు. అందరికీ వచ్చిండ్రు. అందరికి వంటగా నిజంగా కుటుంబానికి నేను చాలా చెప్తున్నాను. మీరు అది వచ్చింటే బాగుంది అనిపించింది నాకు ఆ రోజు. మరి మీకైతే తెలియదు అది చెడిపోయినది. మీరు తెచ్చిండ్రు. ఆ రోజు నేను ఎంత బాధపడుతూ పోయాను. ఆ రోజు అన్నాడు ఏదో తెప్పించంటే ఏం బాధపడద్దు అన్నాడు. అంటే నేను అన్నా చూడి ఆ రోజు మరి చికెన్
ఏంటమ్మా దేవా ఏసయ్య అనుకుంటా ఇంటికి పోతే నేను బాధపడుకుంటూ వచ్చాను. మళ్ళీ కిందికి దిగి భోజనాలు అయ్యేటప్పుడు చీడు వంచుతుంటే ఎంతో సంతోషమైంది. నిజంగా అద్భుతంగా దేవుడు కార్యం చేసిండు. దేవుని పట్ల నేను చాలా నిజంగా చెడిపోయినప్పుడు మరి ఆ ఎద్దుల ద్వారా కుటుంబం ద్వారా దేవుడు ఆ సీటు పంపించిందంటే ఎంత ధన్యతో. నిజంగా రోజు నేను చాలా బాధపడినాను. సీటు అడిగిన సీట్లో మనకు అసవాడు రాలేదేమో, అది అసవాడు కాదు కానీ చేసేవాళ్ళం సరిగ్గా చేయలేదు అని నేను ఒప్పుకుంటున్నా దేవుడి సన్నిధిలో. అది తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోవాలి. అది చేసేది కాదు, వంట అంటే మాటలు కాదు, ఉప్పే కారమే. మనం ఇంట్లో చేసుకుంటేనే మన మొగోళ్ళు వస్తారు. కొంచెం ఉప్పు ఎక్కువైనా అంతమంది జనాలకు వంకాయ కూర అయితే అదే మధ్య నాకు ఫోన్ చేసినా అడిగిండు, ఎట్లా చేసినావు ఎట్లా చేసినావు. నిజంగా చికెన్ కన్నా వంకాయ కూరే బాగుంది, ఎట్లా చేసినా మీరు చెప్పండి నాకు అంటున్నారు. నిజంగా నాకు ఆ సీటు చెడిపోయినా కానీ మళ్ళా సీట్ వచ్చిందని మళ్ళీ నేను హ్యాపీగా అయిపోయాను. మరి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు. మరి అమ్మగారు కానీ ఎంతో నాకు కిట్టులో కానీ నాకు సరిగ్గా వచ్చేది కాదు. మరి బిందె అయితే చాలా కోపపడేది. నా పక్కన కూర్చొని కానీ కిట్టు నేర్చుకోమంటే నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి ఏం రానేమంటే అది ఇది అని చాలా మరి సిస్టర్లు కానీ నాకు చాలా ప్రోత్సహించారు. మరి అందుకే ఆ రోజు చాలా మరి నాకు దేవుడు అంత ధన్యత ఇచ్చాడు. చక్కని వాక్యం ఇచ్చిండ్రు మరి సిస్టర్ వాళ్ళు. మరి దేవునికి ఎన్నో కృతజ్ఞత. ఇది 3 ఏళ్ల కిందట 5 ఏళ్ల కిందట చేశాం ఈ కోలన్న. మళ్ళీ దేవుడు మళ్ళీ మనకు సమకూర్చిండు. దేవునికి ఎన్నో వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి టైం అయిపోతుంది, చాలా చెప్పాలనుకుంటే కష్టం అయిపోతుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. చెప్పండి. చెప్పాలంటే చాలా సమయం వేసుకోవచ్చు చెప్పకూడదు కదా. ఏది ఏమైనప్పటికీ వచ్చే వారం కూడా సమయం ఉంది. ఈ వారం చెప్పిన వాళ్ళు కాకుండా వచ్చే వారం చెప్పని వారం సాక్ష్యానికి పంచుకోవడానికి సిద్ధపడకండి. నేను చెప్పాలి సమయంని మనము మైండ్లో పెట్టుకుని మనము సాక్ష్యం చెప్తాం. ఇంకొక చిన్న మాట ఏంటంటే 3 దినాలు కూడా మేము రేషన్ కిరాణాకి వెళ్ళడానికి, అదేవిధంగా ప్రతి విషయంలో అయ్యగారికి బట్టలు కొనడానికైనా మాకు దేవాదేవుడు సకాలంలో రాకపోకలేదు కూడా క్షేమాన్ని ఇచ్చి మళ్ళీ మీ మధ్యలో నడిపించారు. ఒక్కొక్కసారి మేము ప్రాక్టీస్కి లేట్గా వస్తాయా ఎందుకు రావట్లేదో మేము త్వరగా వచ్చి మీరు రావట్లేదని విసుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. అవునా కదా? ఇవన్నీ చెప్పాలి. అసలే 2 వారాలు దేవుడి సన్నిధిలో సమయం గడపమంటే ఆశ్రమంలో లేకపోతే నడిపించేవారు లేకపోయినా విసుగుదల వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అయినప్పటికీ లాస్ట్ డే ఎంత బాగా జరిగింది అది ముఖ్యం మనకి. ఈ వారం రోజులు 15 రోజులు ఏ విధంగా గడిపామన్నది సెకండరీ. కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. ఇంటి దగ్గర పిల్లల్ని విడిచిపెట్టి భర్తను విడిచిపెట్టి వంట కూడా చేసుకోకుండా నైట్ 2 o'clock తిన్న రోజులు కూడా ఉన్నాయి ఆ 2 వారాలు. ఒక్కొక్కసారి బ్రదర్స్ తిట్టిన రోజులు ఉన్నాయా లేవా? ఇంకెంతసేపు మా చర్చలో ఉండేది. అంజన్న గారు చాలా మంచిగా ఒప్పుకోవాలి. మా సామన్ గారు కూడా అసలే ఇంకా చర్చలోనే మీ పని మా పని అదండి, మాకు ఇచ్చిన సమయం ఇది అది. రాణమ్మ గారు కూడా వాళ్ళ పక్క డాటర్ అమ్మ మమ్మీ ఎప్పుడు వస్తావు ఇంటికి ఇలా అన్న రోజులు కూడా లేకుండా పోలేదు. ఆ విధంగా స్త్రీలందరూ కూడా కష్టపడ్డాము. ఇది ఒక్కరి వల్ల అయినది కాదు, మనందరూ ఐక్యతతో కలిసి చేశాం కాబట్టి దేవుడి నామం మహిమపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మహిమపరచబడిందా లేదా? ప్రతి ఒక్కరిని బట్టి మహిమపరచబడింది. ఒకవేళ ఏదైనా లోపాలంటే దేవాదేవుడు క్షమించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనము అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న సంధ్యమ్మ గారికి ఇవ్వబడుతుంది. మన మధ్యలో ఉన్న సేవకురాలు సంధ్యమ్మ గారు ముందుకు వస్తున్న గట్టి చప్పలు కొడుతూ చెప్పండి. సిస్టర్, ఈ సమయం మీది, మీరు ఉపయోగించుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి అందరూ. మొహాలు వెలిగిపోతున్నాయి. ఎలా అంటే ఒక విజయం సాధించిన సంతోషం కదా. సక్సెస్ఫుల్ గా మనము లాస్ట్ వీక్ లో జరిపించిన కార్యక్రమం బట్టి అందరూ ఉత్సాహంగా సంతోషంగా అందరి మొహాలు కూడా దేవుని ప్రేమను బట్టి వెలిగిపోతా ఉన్నాయి. దాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.
మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు సమయం ఇచ్చిన చైతన్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే నాతోటి సేవకులకు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకి, అలాగే బ్రదర్స్కి, సిస్టర్స్కి, చిన్నలకు, పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిజంగా మనని గత వారంలో ఎంతో అద్భుత రీతిలో వాడుతున్నారండి కదా. ఆశ్చర్యకరంగా దేవుడు మనని ఎంతగానో అసలు ఎలాగంటే ఉన్నతంగా మనని దేవుడు వాడుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ గారు అన్నట్టుగా దాని వెనకాల ఒక విజయం వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఎంతో కష్టం ఉంది. రాత్రి పగలు నిద్రపోకుండా, ఆహారంకి టైం ఇవ్వకుండా నిజంగా ఎన్నో కష్టపడ్డారు. సేవకులమైన మేము కష్టపడ్డాము. అలాగనే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా వారి యొక్క కుటుంబాలలో నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారండి. ఎదుర్కొన్నా కానీ దేవుని పనిని మనం ఏం చేస్తాము? విజయవంతం చేస్తాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనంలో చదువుకుందాం. నరుడు చెడుతనం భూమి మీద గొప్పదనియు వాని హృదయము యొక్క తలంపులలోని ఊహాముదయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవనియు యెహోవా చూసి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపన నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయు. అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపన నొందుచున్నాను. అయితే నోహాబు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోహాబు వంశావళి. నోహాబు నీతిమంతుడు. తన తరములో నిందారహితుడై ఉండేది. నోహాబు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాఫేతు ముగ్గురు కుమారులను నోహాబు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది. భూలోకము బలత్కారంతో నిండి ఉండేది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేవి. దేవుడు నోహాబుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అందరూ వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదు. స్థితిశారపడంతో నీవు నీ కొరకును ఓడను చేసుకుంది. అరచేసి ఆ ఓడ చేసి లోపటను వెలుపటను దానికి కీలు కూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమేది ఆ ఓడ 300 మూరల పొడుగును, 7 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తు గలదై ఉండవలెను. ఆ ఓడలోనికి కిటికీలు చేసి పైనుండి మూరలు కిందకి దాన్ని మూలిపవలెను. ఓడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలెను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గదులుగా దాన్ని చేయవలెను. ఇదిగో నేను నా జీవవాయువును సమస్త శరీరాలను ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకు జల ప్రవాహం రప్పించినాను. లోకమందున సమస్తము చనిపోవు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుకుంది. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యను, నీ కోడళ్లను నీ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులతో అనగా సమస్త శరీరం ఒకటియు ప్రతి జాతిని వీడి 2 చొప్పున ఈ ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి జాతుల ప్రకారము పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలకు ప్రాకు వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చాను. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు పుచ్చుకుని నీ దగ్గర ఉంచుకును. అవి నీకు వాటిని ఆహారమని చెప్పాను. నోహా అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఆమేన్. ఈ వర్తమానంలో సగభాగం అర్థమైంది అనుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరి కథలలో వచ్చినట్లయితే ప్రార్థనతో ఈ వాక్య సందేశాన్ని ప్రారంభించుకుందాం.
మహాపరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు. ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇది ఉన్న తండ్రి నీ వాక్కుల ద్వారా ప్రభావ మమ్మల్ని సరిచేయండి. గొప్ప దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మాట్లాడేది నేను కాదయ్యా, నా స్వబుద్ధిని, నా ఆలోచన తీరును మరుగుపరిచి తండ్రి నా నోటి ద్వారా ప్రభా నీ మాట నుంచి మీరు ప్రభా మాకును మా అందరికీ ప్రభా నీ వాక్కును ప్రభా వెల్లడిపరచమని వేడుకొంచున్నాము. వెల్లడిపరచని ప్రభా నీకు స్తోత్రమయ్యా. మా హృదయంలోని శుద్ధిపరిచి తండ్రి మాకున్న చీకటినంత ప్రభా మీరు తొలగించమని వేడుకొంచున్నాము. ఈ వాక్య సందేశము ప్రభా నీకు స్తోత్రము తండ్రి. సంఘమందు విడుదల వచ్చుండగా ప్రభా నీకు స్తోత్రము తండ్రి. యేసయ్య మా జీవితాలను సరి చేసుకునే కృప అనుగ్రహమును మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన దేవుడు లోకమును తొంగి చూచుటకు అంటే ఆయన అనుకున్నది మరలా ఒకసారి ఆ మానవులందరినీ కూడా దేవుడు ఆకాశం నుండి ఆయన సింహాసనం నుండి భూమి క్రిందికి చూచుటకు ఇష్టపడ్డాడు. మొదటిసారి ఆయన ఏం చేశాడండి, ఆ ఏదోని వనములో ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడాడు, సహవాసం చేశాడు. అయితే ఆయన ఒంటరిగా వారిని విడిచిన సమయంలో ఒకసారి చూడడానికి వచ్చాడు. చూడడానికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు, దేవుని యొక్క మాటను వారు తిరస్కరించిన వారిగా కనబడతా ఉన్నారు. వారి యొక్క అవిధేయతను అక్కడ చూపించినట్లుగా కనబడతా ఉంది. అప్పుడే దేవుడు ఏం చేశాడు, వినాలండి అందరూ శ్రద్ధగా. అప్పుడే దేవుడు ఏం చేశాడు, ఆదాము అవ్వలని ఏం చేశాడు, ఆ ఏదోని తోట నుండి వెలుపలికి త్రోసివేశాడు. త్రోసివేసిన దేవుడు తిరిగి వాళ్ళని కనికరించి వారిని ఏమన్నాడంటే ఈ భూమిని నిండెప్ప చేయండి, ఈ భూమిని మీరు ఫలింప చేయండి, వృద్ధి చెందండి, అభివృద్ధి చెందండి అంటూ దేవుడు ఏం చేశాడు, వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి వారిని లోకంలోకి విడుదల చేశారు. వారు ఏం చేశారండి, చక్కగా భూమిని నిండింపజేస్తూ ఉన్నారు. సంతానాభివృద్ధి కలిగింది. ఆ జనాలుగా మరి ఎందరో ఈ లోకంలో నిండింపజేస్తూ ఉన్నారు. మరి ఒకసారి దేవుడు ఏం చేశారంటే ఆయన స్వరూపంలో నిర్మించుకున్న మానవుని మరొకసారి ఆకాశం నుండి తొలగి చూడ ఆశపడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము చాలా ఉన్నతమైనది. అయితే ఈ ఉద్దేశాన్ని, ఈ చిత్తాన్ని, ఈ ప్రణాళికని మానవుడు గుర్తించలేకపోయాడు. గుర్తించలేక వారికి నచ్చిన విధముగా వారు జీవించసాగారు. అయితే దేవుడు ఆయన తొంగి చూసి మానవుని గమనించినప్పుడు వారి యొక్క నడవడిక, వారి యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయంట 5వ వచనంలో చూసుకుంటే, నరుల చెడుతనము భూమి మీద ఎలా కనిపిస్తుందంటండి, గొప్పదనియు వారి హృదయం యొక్క తలపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయము నొచ్చుకొనెను. మనుషులను చేసినందుకంట దేవుడు తన హృదయమందు నొచ్చుకున్నాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి కదండి. మనుషుల యొక్క క్రియలను బట్టి, మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి, మనుషుల యొక్క మనసులో ఉన్న తలంపులను బట్టి దేవాకు దేవుడు ఏం చేశాడంట, తన హృదయమందు నొచ్చుకున్నాడంట, సంతాపము నొందాడంట కదా. ఎంత భయంకరమైన పాపంలోకి వారు దిగజారాడు. వారి యొక్క క్రియలను బట్టి వారు గొప్పగా హెచ్చుగా ఉండలేదు. వారి యొక్క ప్రవర్తనను బట్టి, దేవుని యొక్క హృదయమును బట్టి వారు గొప్పతనాన్ని తెచ్చుకోలేకపోయారు. కానీ వారి యొక్క చెడు నడతను బట్టి, చెడు తలంపులను బట్టి అవన్నీ ఒక పాపము గొప్పదని యెహోవా దృష్టికి పడినదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కాలమందు మరి ప్రజలను చూసినప్పుడు వారందరూ చెడు నడతలో లేకపోతే చెడు తలంపులతో పాపము గొప్పదని అయ్యిందని దేవుడు గమనించాడు. మరి ఈ కాలంలో మనము దేవుడు నమ్ముకున్నాము, మనము మన క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి, మన నడవడిక ఏ విధంగా ఉంటుంది, సరైన మార్గంలోనే సరైన క్రమంలోనే మనం జీవిస్తూ ఉన్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని దృష్టిలో మానవుల యొక్క నడవడిక ఏ విధంగా కనిపిస్తుందట,
పాపముతో, చెడుతనముతో, చెడు తలంపులతో కనబడతా ఉందంట. అలాంటప్పుడు ఒకసారి దేవుడు ఏం చేశాడు? ఏదైనా వనంలో నుండి త్రోసేశాడు, కనికరించాడు. రెండవసారి మరి దేవుడు చూశాడు. చూసిన తర్వాత ఇంకా ఆయనకు కోపము పెరిగిపోయి ఆయన ఏం చేశాడు? భూమి మీద ఎవరైనా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, నిర్దోషముతో నిష్కలంకముగా ఎవరైనా కనబడ్డారా అని ఆయన వెతికినప్పుడు క్రింది వచనంలో చూసుకుంటే 9వ వచనంలో నోవాహు గారు మనకి కనిపిస్తా ఉన్నారండి. దేవునామానికి మహిమ కలుగుగాక. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండేది. నోవాహు దేవునితో కూడా నడిచేవాడు. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగుగాక. వారందరిలో నోవాహు మాత్రమే నీతిపరుడుగా, నిందారహితుడిగా కనబడ్డాడంట. దేవునామానికి మహిమ కలుగుగాక. నోవాహు దగ్గరికి దేవుడు వచ్చాడు. వీరి నడత ఏం బాగలేదు, వీరు చాలా పాపంలో కూలిపోయారు, వీరి తలంపులు చెడ్డమైనవి, వీరి యొక్క క్రియలు చెడ్డమైనవి, వీరి పాపము చెడ్డదై ఉంది కనుక నీవు నా దృష్టిలో నీతిపరుడుగా, నిందారహితుడిగా కనబడి ఉన్నావు కనుక నోవాహుతో సెలవించిన మాట 13వ వచనంలో మనం చదువుకుందాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. రెండవ అవకాశం వచ్చింది మానవులకి. రెండవ అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో భూమి అంతా కూడా బలాత్కారముతో నిండి ఉన్నది. బలాత్కారం అంటే ఏంటండి? బలవంతంగా క్రియలు చేయడము, ఇష్టం లేకుండా బలవంతమైన క్రియలు చేయడము, ఎవరినో భయపడి బలవంతమైన క్రియలు చేయడము, ఎవరినో గౌరవిస్తూ, ఎవరినో ప్రేమిస్తూ, ఎవరినో భజన చేస్తూ, ఎవరినో ఫాలో అవుతూ మనం చేస్తున్న క్రియలు దేవుని దృష్టిలో బలవంతంగా, బలాత్కారంగా కనబడతా ఉన్నాయంట. హల్లెలూయా. ఎవరినో మెప్పించటకు, ఎవరినో హెచ్చు చేయుటకు, మనుషులను మనము మెప్పు చేయుటకు వారిని నొచ్చుకోకూడదని మనం ఏం చేస్తున్నామంట? దేవుని దృష్టిలో బలాత్కారంగా ప్రవర్తిస్తూ ఉన్నామంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎంత ఆయాసకరమైనది దేవుని దృష్టిలో. ఇవంటి క్రియలను బట్టి దేవుడు నోవాహుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే బలాత్కారముతో నిండి ఉన్న ఈ భూమిని నేనేం చేస్తున్నానండి? నాశనము చేయుదును. కనుక నువ్వేం చేయాలి? చితిసారకపు మ్రానులో నీ కొరకు ఓడను చేసుకోను. ఎవరి కొరకు అన్నాడు? ప్రజల కొరకు. నేను ఇంకొక అవకాశం ఇస్తా, ఈ పాపంలో నిండున్న వారికి అందరికి ఇంకొక అవకాశం ఇస్తా, నువ్వు ఓడను తయారు చేయాలి. దేవుడు చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. నీ కొరకు మాత్రమే నువ్వు ఓడను తయారు చేసుకో అని వ్యక్తిగతమైన సిద్ధపాటును దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎవరికి వారి వ్యక్తిగతమైన సిద్ధపాటు ఉండాలి. నా సహోదరి గోతిలో పడిందని నేను గోతిలో పడితే ఇద్దరం పోయి ఏం చేస్తామండి? నరకంలో కూలిపోతా ఉంటాం. నా సహోదరు చేసేది కరెక్టే, నేను నా సహోదరుని ఫాలో అవుతా, నా సహోదరుడు చేసే కరెక్టే, నా సహోదరుని ఫాలో అవుతా అంటూ కనుక గురుటితనంలో మనం వెళ్ళిపోతా ఉంటే చివరికి ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఏం చేస్తారంట? వీళ్ళు భూమిని దేవుడు నాశనము చేయ ఉద్దేశించి నోవాహు గారితో చెబుతున్నాడు, చితిసారకపు బ్రాహ్మను తీసుకొచ్చి నువ్వు ఓడను తయారు చేయాలి, నీకోసమే తయారు చేయాలి అన్న మాటను, ఆ సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తే కనుక ఎప్పుడు కూడా జరగని క్రియలు జరిపించాడు దేవుడు కదా. ఎప్పుడైనా వాళ్ళు చూసారా? ఓడ అంటే తెలియదు, చితిసారకపు బ్రాహ్మను అంటే తెలియదు. పాపం ఏ మూలన ఎక్కడుండనో నీతి మందులు అందరూ ఒక మూలన పడుతారు కదా. ఎక్కువ ఆర్భాటం చేయరు, ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే మౌనముగా నోటిని కాచుకొని, జ్ఞానమును కాచుకొని, తెలివిని కాచుకొని ఏదో మూలన ఉంటారండి. అలాగున నోవాహు గారు కూడా దేవుని దృష్టిలో నీతి మంతులుగా కనిపించినప్పటికీ ఆయనకు ఏమీ తెలియదు. దేవుడు చెప్పిన ఈ ప్రత్యక్షత ఏది కూడా ఆయనకు తెలియదు. ముందు తెలుసు ఆయనకు ఏమీ తెలియదు. మనకన్నా తెలుసు రాకడకు ముందు ఏం జరుగుతుందో. రాకడకు ముందు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఉనికిని దేవుడు తెలియజేస్తాడో, ఎలాంటి విపత్తులు జరగబోతున్నావో, నీ ప్రక్కన నా ప్రక్కన ప్రస్తుతము కూడా ఏం జరగబోతుందో దేవుడు సమస్తము కూడా మనకు బయలుపరుస్తా ఉన్నాడు. కానీ ఆ కాలంలో నోవాహుకి ఏది కూడా తెలియదు. ఆయన చెప్పాడు, నీ కోసమని ఒక ఓడ తయారు చేయు, ఆ ఓడ కూడా
ఏ విధంగా ఉండాలంట? చిట్టి సారకపు మ్రానుతో తయారు చేయాలి. మరి ఆయనకి ఏమైనా ఏదైనా అనుభవం ఉందా? ఏదైనా అవగాహన ఉందా? నోవాహు గారికి ఏది తెలియదు. ఆ రాను ఎక్కడ దొరుకుతుందో తెలియదు, దాని యొక్క అవగాహన తెలియదు, మరి ఆ ఓడను ఎలా కట్టాలో తెలియదు. కానీ ఏం చేస్తాడండి? సిద్ధపడ్డాడు. నేను చేస్తానయ్యా, దేవుని మాటకు లోపడ్డాడు, నేను చేస్తానయ్యా అని ఏం చేస్తాడు? ఆ ఓడ తయారు చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు, పూనుకున్నాడు. పూనుకున్నప్పుడు మెల్లగా తన కుటుంబాన్ని తెలియజేస్తాడు. మొదటిగా తన కుటుంబాన్ని మార్చుకున్నాడు, తన కుటుంబాన్ని సిద్ధపాటులోకి నడిపించాడు. తర్వాత తన చుట్టూ ఉన్న ప్రజలకి ఈ సువార్త అంటే ఈ హెచ్చరికను ప్రకటింపసాగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఆ చుట్టుప్రక్కల ఉన్న వారికి అందరికీ? ఫలానా 40 దినములు వర్షము రాబోతుంది, మరి మీరందరూ నాశనమైపోతున్నారు, దేవుని ఉగ్రత మీ అందరి మీదకి రాబోతుంది అని అక్కడ ఉన్న వారికి అందరికీ ప్రకటిస్తుండగా వారెవ్వరు కూడా నమ్మలేదు. నమ్మారండి? నమ్మలేదు. వారందరూ కూడా ఆయనను ఎగతాళిగా చూస్తా ఉన్నారు. వారందరూ ఆయనను చులకనగా చూస్తా ఉన్నారు. పిచ్చివాడిగా వారి దృష్టికి కనబడతా ఉన్నారు. ఈ రోజులలో కూడా, ఈ కాలంలో కూడా సంఘమందు ఏదైనా కార్యము తలపెడితే కొందరు ఉంటారండి, గురుగుల లాంటి మనుషులు ఉంటారు. వారి యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుందో చేస్తారు. ఎట్లా చేస్తారో చూద్దాం. తలపెట్టున్నారు, ఎట్లా చేస్తారో చూస్తాం. చూడడానికే వస్తారు, చనుకోవడానికే వస్తారు, గుణుకోవడానికే వస్తారు. వీరి క్రియలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఏ విధంగా ఓడలు కడుతున్నారు, వీరు ఏ విధంగా దేవుని యొక్క కార్యం చేస్తున్నారని యూదులలాగా పొంచి చూస్తూ వారందరూ కూడా గమనించే వారుగా కనబడతా ఉన్నారు. వారంతా కూడా లోకస్తులుగా కనబడుతున్నారండి. వారందరూ ఓడ బయట కూర్చున్న వారిగా కనబడతా ఉన్నారు. ఇక్కడ ఓడని మీరందరూ అపహాసము చేసినట్లుగా కనబడతా ఉన్నారు. నోవాహును ఏం చేస్తున్నారండి? చులకనగా చూస్తా ఉన్నారు. ఊరికనే అవుతుందా? హేళన చేస్తా ఉన్నారు. దేవుని కార్యం అంటే ఊరికనే అవుతుందా? సంగమా, ఒక్కసారి గమనించాలి. అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా దాని వెనుకాల మోకాల కన్నీటి ప్రార్థన దాగి ఉంటది. చప్పట్లు కొట్టం అందరము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఊరికనే దేవుని కార్యం విజయవంతం కాదు. ఈ రోజున మనము చక్కగా చప్పట్లు కొడుతూ ఎంతో సంతోషకరంగా మనం చెప్పుకుంటున్నాము. గత 3 రోజులుగా మరి ఎంతో ఉజ్జీవంగా, ఎంతో విజయవంతంగా మనము మీటింగ్స్ జరిపించుకున్నామని. కానీ దాని వెనకాల ఎంత ప్రయాసం ఉందో ఎవరైనా ఎక్కువసారైనా ఆలోచన చేశారండి? ఒక్కసారైనా ఎవరికైనా తట్టిందా? ఈ విజయం వెనకాల ఏ ప్రయాసం ఉంది? ఆ సిస్టర్స్ కానీ, ఆ పార్టిసిపేట్ చేసిన సిస్టర్స్ కానీ ఎంత ప్రయాసపడ్డరు అని కూర్చొని వీక్షించిన వారిలో ఒక్కరిలోనైనా ఈ ఆలోచన తట్టిందా? ఎవరైనా ఆలోచన చేశారండి? రాత్రి పగళ్ళు అహర్నిశలుగా ప్రయాసపడుతూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాగా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా ప్రయాస అంతా కూడా మీ కొరకైతే ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊరికేనే ఓడ కట్టడము సాధ్యం కాదు. ఇక్కడ నోవాహు గారు కూడా ఊరికేనే ఓడ కట్టలేదు. చుట్టూ ప్రకటిస్తూ ఆయన పనిచేశాడు. చుట్టూ స్వార్థ చేస్తూ ఓడను కట్టాడు. ఓడ కడుతున్నా కదా, మీరు అందరూ చేసినా పోండి, నేను ఇది చేస్తున్నా, మీరు అది చేయండి, ఇగో నేను ఇది అప్పగించి నాకు ఇదే చేస్తా, నేను అది చెయ్య అన్నట్టుగా నోవాహు గారు లేరండి. ఆయన ఓడను అప్పగిస్తే ఆ ఓడతో పాటు ఏ ఆత్మ కూడా నశించిపోవద్దని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఉగ్రత కొరకనే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ఉగ్రతను ప్రకటిస్తా ఉన్నాడు. దేవుని ఉగ్రత ఇంత భయంకరంగా ఉంటది అని నోవాహు గారు ప్రకటిస్తా ఉంటే ఒక్క మానవుడు కూడా దాన్ని చూసిన వాడు లేదు, దాన్ని గ్రహించిన వాడు కనబడలేదు ఆ లోకంలో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కడైనా నోవాహు గురించి ఆలోచన చేసిన వారు ఒక్కరైనా ఉన్నారా? లేరు. ఏదైనా చేశారు. ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చితనం కాకపోతే ఏ ఓడనంట, ఏదో వర్షం అంట, ఏదో రాబోతుందంట, ఆహా ఉగ్రత రాబోతుందా? సహోదరి సమయానికి నువ్వు మందిరానికి రా, సహోదరి సమయానికి మందిరంలో కూర్చో, సహోదరి ఈ మాట, ఈ యొక్క పని దేవుడు మీకు అప్పగించాడంటే ఆహా అవునా, నువ్వు చెప్పొచ్చావా, మేము వస్తున్నాము సరిపోదా, సమయానికి రాకపోతే మందిరంలో కూర్చుంటున్నాము సరిపోదా? ఇలాంటి యొక్క వ్యతిరేకమైన మాటల చేత ఓడ వెలుపలని కూర్చుంటున్న భక్తులు ఎందరో సంఘంలో చలామణి అవుతా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మాటలు ఒకవేళ
ఏమైనా మీకు నొచ్చుకునేలాగా ఉంటే దయతో క్షమించాలి. ఎందుకంటే దేవుని యొక్క మధ్యవర్తులు, దేవుని యొక్క దైవజనులను దేవుడు ఏమని అప్పగించాడండి? నా మాటగా ఏమన్నాడు? నా సంతోషాన్ని పంచండి అందరికీ, నా యొక్క ఆనందాన్ని అందరికీ తెలియజేయండి అని దేవుడు చెప్పాడు అండి. దేవుడు ఏం చెప్పాడు? నా హృదయ వేదన నా ప్రజలకు తెలియజేయండి. నా యొక్క వేదన, నా యొక్క మనస్తాపము, నేను సంతాపపడుతున్నా, నేను వేదన పడుతున్నా, నేను కన్నీరు విడుస్తున్నా అని నా మనిషిగా, నా మధ్యవర్తిగా నీవు నా ప్రజలకు తెలియజేయాలని దేవుడు దైవజనులను నియమించాడు. హల్లెలూయా. దైవజనుల పని ఏంటంటే నువ్వు త్రోవ తప్పుచున్నావని నిన్ను సరిచేయటకని, నీవు నొచ్చుకున్నావని నిన్ను సరిచేయటకని దైవ వాక్కును నీ ముందుంచి వారు ఏం చేస్తున్నారు? హేళన పడుతూ, విమర్శలు పొందుకొచ్చు, అనేకమైన మాటలను భరిస్తూ నిన్ను తప్పించుటకు, ఎక్కడి నుండి? దేవుని యొక్క ఉగ్రత నుండి నిన్ను తప్పించుటకు దేవుని వాక్కును నీ దగ్గరికి తీసుకొచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఒక వైద్యుని దగ్గరికి మనం వెళ్తామండి. వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఇంజక్షన్ పడంది రోగం నయం కాదు కదా. ఈ మధ్యలో ఒక నమ్మకం వచ్చింది, నాకు జ్వరం రాగానే పోయామనుకో డాక్టర్ సూది ఇచ్చారా అని అడుగుతారు. సూది ఇస్తే ఆ ఫీవర్ తగ్గినట్టు ఒక ఆనవాళ్ళు అన్నట్టు. సూదిలే అయ్యో ఉట్టి గోళీలతో పంపించారా, సరిగ్గా చెప్పలా మనకు ఏమైందో ఇట్లా అంటారు కదా. అలాగునా సూది ఇంజక్షన్ ఇస్తుంటే అర్పిస్తావు మెల్లగి అని గట్టిగా దబాయించినాం అనుకో, ఆ డాక్టర్ కోపం చేసేస్తాడు, ఇంకా లోపలికి కూర్చేస్తాడు కదా. అదే నువ్వు అయ్యా కొంచెం మెల్లగయ్యా, ప్లీజ్ అయ్యా కొంచెం మెల్లగయ్యా అంటే, సరే అమ్మా కంగారు పడకు, బాధపడకు, మెల్లగిస్తా కనికరం పుడుతుంది మీద కదా. కనికరం పుట్టి కొంచెమే సూది పెట్టి నీకు ఇంజక్షన్ ఇస్తాడు. మెల్లగియో పైసలు తీసుకుంటలేవా, ఫీజు తీసుకుంటలేవా అన్నాం అనుకో, ఏం చేస్తాడు? సరే సైడ్ తిరుగు అని చెప్పేసి ఏం చేస్తాడు? పెద్దగా సూది దబాంచి కూర్చేస్తాడు కదా. ఎవరికి నొప్పి అప్పుడు? ఎవరికి నొప్పి అండి? విననోళ్ళని ప్రజలకే నొప్పి, దేవుని యొక్క వాక్కు విననోళ్ళకే నొప్పి, దేవుని యొక్క మాటను తిరస్కరించే వారికే నొప్పి. దైవజనులు మాట్లాడే ప్రతి మాట కూడా మీ మేలు కొరకే, మీ యొక్క క్షేమం కొరకే, మీరు తప్పించబడుటకే. ఎందుకంటే వారికి అప్పగించిన మాట ఏంటంటే ఉగ్రత దినమున నా ప్రజలందరూ కూడా తప్పించబడాలి, ఉగ్రత దినమున నా ప్రజలందరూ కూడా నాతో పాటు ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు విడిచిపెట్టి సంఘమందు నువ్వు చేసిన క్రియ ఏంటి? సంఘమందు నువ్వు తలపెట్టిన తలపులేంటి? నీ తలపులన్నీ చెడు తలపులో నిండిపోయి ఉన్నాయా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గమనించుకోవాలి. మన మనసు అంతా చెడు తలపుతో నిండిపోయి ఉందా? చెడు ఆలోచనతో నిండిపోయి ఉందా? మన కార్యము జరిగినప్పుడు ఎంతమంది యథార్థమైన ఆలోచనలు కలిగి ఉన్నారో ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి దయచేసి. నాకైతే సగం మంది యూదుల వల్ల కనబడ్డారు. సనుకోవడం, గునుకోవడము, దేవుని కార్యము జరుగుతున్న ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరు లెక్క అప్పచెప్పే వారమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక్కొక్కరి మనస్సులో ఉన్నది వారి యొక్క ప్రతిబింబం కనబడతా ఉంది. ఒక్కొక్కరి ముఖ స్వభావంలో వారి యొక్క తలంపులు కనబడతా ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు కనబడతా ఉన్నవి. ఇక్కడ నిలబడుతుంటే మనసు అంతా నొచ్చుకుంటుంది. నేను అనుకున్నాను, దేవా చేస్తున్న మాకే ఇంత చిన్న ప్రయాస, 3 రోజులు మేము ప్రయాసపడ్డాము, కానీ దాని యొక్క ప్రతిఫలము ప్రజలలో చూస్తుంటే ఎంతో ఆయాసకరంగా కనబడ్డది, ఎంతో కన్నీటితో కనబడ్డదండి. 3 రోజులు నిద్రపోలేదు నేనైతే. మీరేమన్నా అనుకోండి, 3 రోజులు నిద్రపోలేదు. ఎంత కష్టపడ్డాము, కానీ ప్రజల యొక్క, దేవుని బిడ్డల యొక్క దృష్టిలో మాకు కొంచెం కూడా గుర్తింపు లేకుండా పోయింది. నేను అనుకున్న, దేవా మనుషులలో మరుగుపరచబడ్డ మేము నీ సన్నిధిలో ఉన్నతమైన స్థానమును పొందుకొని ఉన్నాము. మనుషులలో మరుగుపరచబడ్డ మేము ధన్యులము, ఎందుకంటే నీకు మాకు జీతం ఇచ్చే దేవుడమై ఉన్నాము. మా జీతం ఇక్కడ కాదు, అక్కడ దొరకనయ్యింది. నిజంగా దేవా మేము ధన్యులమే అని మరొకసారి నేను సంతోషపడ్డానండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని కార్యము అనగా నువ్వు ప్రథమ ఫలముల పండుగ మొన్న చేసుకున్నాం కదండి, ప్రథమ ఫలముల పండుగ చేసుకున్నాము. నీవు ఏ ఉద్దేశముతో దేవుని సన్నిధిలో ఉన్న కార్యము తలపెట్టి దేవుని సన్నిధిలో ఏ ప్రథమ ఫలముగా నువ్వు కూర్చొని ఉన్నావు? ఏమి నీ ప్రథమ ఫలముగా దేవుని సన్నిధికి తెచ్చి ఉన్నావు? ఏమి ఆశించి దేవుని సన్నిధికి వచ్చావు? దేవుని యొక్క సన్నిధిలో ఆర్భటించడానికా,
లేకపోతే నీ హృదయం అనే ప్రథమ ఫలమును దేవుని సన్నిధికి తీసుకొచ్చినావా? గత సంవత్సరం అంతా దేవుడు నన్ను కాచి కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడు. 1000 కోట్లు నేను పెట్టకుండా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇదిగో నా హృదయమే నీ ప్రథమ ఫలముగా నేను అర్పిస్తున్న దేవా అని ఒక్కరమైనా అడిగే వారముగా ఉన్నామా? ఒకవేళ అడిగిన వారమై ఉంటే మనం ధన్యులమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆర్భాటం కాదండి, ఉత్సాహం కాదండి, ఉల్లాసము కాదు దేవునికి ఇష్టమైంది. ఇంకా కొందరు వస్తారు. ఏ విధంగా వస్తారంటే ఆ వచ్చుడే ఆహా చక్కటి లైఫ్, చక్కటి అలంకరణ, అబ్బా ఎంత మంచిగా చేశారు, ఎంత మంచిగా చేశారు అనుకుంటూ అయ్యో ఇది ఉండేది కాకుండే బాగుండేది, వీటికి ఎంత విషయం కాకుండే ఏ ఒక వంక పెట్టడానికి వస్తారు సహోదరులు. ప్రియమైన వారు ఎట్లా వస్తారంటే ఏదో ఒకటి వంక పెట్టడానికి, వీరు ప్రయాస చేస్తున్న దాంట్లో ఒక మచ్చ పెట్టడానికి రావడానికి ప్రయత్నిస్తారు. తప్పదండి, మనం ఇవన్నీ కూడా సరి చేసుకునే వారమై ఉండాలి. ఎందుకంటే చెడు నడతన రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే ఇవన్నీ మన హృదయంలో నుండి తొలగింపబడాలి. మనమందరం కూడా రక్షించుటకై దేవుని ఉద్దేశమైంది, దేవుని యొక్క ఇష్టమైంది. ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టి ఈ తాత్కాలికమైన దానికోసం వెంపర్లాడడం ఎందుకండి? తాత్కాలికమైన వాటి కోసమని, ఆహ్లాదమైన వాటి కోసమని సంతోషాన్ని ఎక్కడెత్తుకుంటున్నాం మనము? ఎక్కడెత్తుకుంటున్నాము? ఆ 3 రోజుల ఆర్భాటంలో ఎత్తుకుంటున్నామా? దీనమెల్ల మనకు ఆర్భాటమే ఉండాలి. దయచేసి గమనించాలి. సంఘమందు మొన్న నిండిపోయిండ్రు అధ్యక్షుల వారు, అలాగనే ఈ సంఘంలో అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొన్న సండే రోజు ఇక్కడ హాజరయ్యారు. ఈ రోజు ఏమైపోయారు? సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ ఏమైపోయారు? గొప్ప చెప్పిన వాళ్ళంతా ఏమైపోయారు? సంఘమందు 25 సంవత్సరాలు ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, ఇలా నడిచింది, అలా నడిచిందని గొప్ప కాదు సాక్ష్యం ఇచ్చిన సాక్షిని ఈ రోజున దేవుని సన్నిధిలో ఎందుకు కనబడలేదు? ఎందుకని నువ్వు రాలేదు? ఎందుకని అంటే నువ్వు పై మాత్రమే నీ అధ్యక్ష పదవిని నువ్వు హాజరు చేస్తున్నావా దేవుని సన్నిధిలో? నీ యొక్క నడవడిక ఇంతేనా? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఇంతేనా? దేవుడు నీ నుండి కోరిన ఉద్దేశం ఇదేనా? దేవుడు నీకు అప్పగించిన ఉద్దేశము, ప్రణాళిక, దేవుని చిత్తము ఏమైంది? ఆ ఒక్కరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చి నువ్వు స్పీచ్ ఇవ్వడమే దేవుని ఉద్దేశమైందా? ప్రియ సంగమా, గమనించాలి. ఎప్పుడు మనము దేవుని సన్నిధిలో హాజరై మన లెక్కను అప్పగించుకునే వారిగా ఉండాలి. నీకు ఇచ్చిన పనిని బట్టి నువ్వు దేవునికి బాధ్యత వహించే వారిగా ఉండాలి. నీకు అప్పగించిన పనిలో నమ్మకమైన మంచి బల దాసుడా అని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అప్పగించే వారిగా ఉండాలి. అది అండి నిజమైన బుద్ధి గల కన్యకల దివిటీలు పట్టుకొని దేవుడు వరుడై వస్తుండగా ఎదురు చూసే సంఘము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ఆర్భాటం చేశారు, ఆహ్లాదం చేశారు, హల్చల్ చేశారు. ఇక్కడ నుండి అక్కడ నుండి హల్చల్ చేశారు. ఏమి సంపాదించారు ఈ హల్చల్ వల్ల? ఏమన్నా మనకి ఏదైనా భాగ్యం వచ్చిందా? ఏం సంపాదించుకున్నామో? మనుషుల ముంగట ప్రదర్శన చేసే వారిగా ఉన్నామా? మనుషుల ముందు మనము కనబడే వారిగా మనం నటిస్తా ఉన్నామా? దైవజనులైనా, సేవకులైనా, విశ్వాసులైనా ప్రతి ఒక్కరు పరీక్షించుకునే సమయం అండి ఇది. దేవుని మనకి మహిమ కలుగుగాక. మన క్రియలు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. దేవుని యొక్క సేవ పరిచర్య అంతరించిపోతుంది. మనుషుల కనబడాలని మాత్రమే నటిస్తా ఉంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకొని నడుస్తూ ఉన్నారే తప్ప దేవుని యొక్క ఆవేదనను గుర్తించే మనుషులు కరువైపోయారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. గమనించాలి. ఈ దిన మన ఈ 10 మందిగా కనబడుతున్నామండి. 10 మందిగా ప్రతి సంవత్సరం అంతా కూడా కనబడతాం. ఒకటేసారి అందరూ నిండిపోయి ఈ 10 మందిని కనుమరుగు చేసి వారు వచ్చి ఆర్భాటం చేస్తూ ఉంటారు. ఎంత దుఃఖపడతాడు దేవుడు, ఎంత బాధపడతాడు, ఎంత ఆవేదన పడతాడు. గమనించారా ఒక్కసారైనా ప్రియ సంగమా? ఎందుకంటే ఇదంతా కూడా మనం ప్రార్థనలో గుర్తించుకోవాల్సిందే. ఈ రోజున ప్రతి సండే నువ్వు దేవుడి యొక్క సముఖంలో ఉంటున్నావంటే నిన్ను నువ్వు సరి చేసుకునే సమయము దేవుడు వారి ఒకటి మనకిచ్చి ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. వారి యొక్క క్రియలు ఎంతో భయంకరంగా దేవునికి కనపడగానే ఆయన హృదయమందు సంతాపపడ్డాడు, కన్నీరు విడిచాడు. నా పోలికతో నేను చేశాను కదా, నా రూపం నీకు ఇచ్చాను కదా, నా మనస్సు నీకు ఇచ్చాను కదా, నా హృదయం నీకు ఇచ్చాను కదా, ఏ పందినో ఏ కుక్కను నేను తయారు చేయలేదు కదా.
ఎందుకని పందిలా మసులుకుంటున్నావు భూమి మీద? ఎందుకని కుక్కవలే కక్కింది నాకుతా ఉన్నావు? లోకమును విడిచిపెట్టిన నీవు మరి లోకమునంటే ఎందుకు చేర్చబడతా ఉన్నావు? చెడు తలంపులను విడిచిపెట్టిన నీవు అదే కక్కిన కూటి కోసమని వెంపర్లాడుతున్నావు ఎందుకు అని దేవుడు నేను బట్టి నన్ను ఎంతగానో దుఃఖపడతా ఉన్నాడమ్మా. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఒక్కసారి మన హృదయంలో మనం పరీక్ష చేసుకోవాలి. దేవా, నీకు నేను ప్రథమ ఫలంగా ఏమి ఇస్తున్నానయ్యా? నా ప్రథమ ఫలం ఏంటి? సంవత్సరం అంతా నీ సన్నిధికి వచ్చాను, ఒక ఆత్మనైనా నీ సన్నిధి తెచ్చాను. సిగ్గుపడాలి మనమంతా, ఇంక్లూడ్ నేను కూడా. దేవుని పని చేస్తున్నా, నేను ఒక ఆత్మను కూడా రక్షించలేకపోయాను. దేవుని సన్నిధిలో ఏమని సమాధానం చెప్తామండి మనము? ఏమని సమాధానం చెప్తామో? చీల్చబడింది, 2 సార్లు చీల్చబడింది, 3 సార్లు చీల్చబడింది. సంఘములకు ఔన్నత్యంలో తెచ్చిపెట్టేది. దేని గురించి నువ్వు సాక్ష్యముగా నిలబడతా ఉన్నావు దేవుని సన్నిధిలో. దేవుని నిమిత్తమని సాక్షిగా నువ్వు చెప్పిన సాక్ష్యము అక్కడ సాక్ష్యం ఇస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ మాట్లాడిన ప్రతి పలుకు దేవుని సముఖంలో నిన్ను నిమిత్తమై ఆరోపణ చేస్తుంది. ఇగో సాక్ష్యము ఇలా పలికాడు, చెప్పు, ఉగ్రత తీర్పియు అని దేవుని అడుగుతాడు. దేవుడు హల్లెలూయా. దేవుడు అడుగుతాడు, మనస్సాక్షి అడుగుతుంది. ఇగో నేను మనస్సాక్షిని, పలానా వ్యక్తి యొక్క మనస్సాక్షిని ప్రభువా, ఇదిగో పలానా వ్యక్తి ఆ రోజున నీ మందిరం అందు నీ సముఖం అందు ఇలాంటి సాక్ష్యం చెప్పాడు, తీర్పు తీయు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగుగా. ఎలాంటి సాక్షిగా నువ్వు బ్రతుకుతా ఉన్నావు? ఎలాంటి సాక్షిగా నువ్వు జీవిస్తా ఉన్నావు? మనుషులకు కనబడే సాక్షిగా జీవిస్తా ఉన్నావా? మనుషులను సంతోష పెట్టే సాక్షిగా జీవిస్తా ఉన్నావా? ఒక్కసారి గమనించుకుందాం. దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ అందరికి అవకాశం ఇవ్వలేదు. నోవాహు గారికి ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. నీ కొరకై నువ్వు ఓడను సిద్ధం చేసుకో, నేను త్వరగా రాబోతున్నాను. ఈ లోకమంతా కూడా నాశనం చేయుటకై ఒక కాలము రాబోతుంది. హల్లెలూయా. ఒక కాలము రాబోతుంది. సత్యమును ప్రకటించి దైవజనులందరూ చంపబడే కాలము రాబోతుంది. వాక్యము కొరకై నువ్వు వెంపర్లాడుతూ గుండెలు బాదుకునే కాలము కొరకు రాబోతుందమ్మా. వాక్యము కొరకై కన్నీళ్లు విడిచే కాలము ఒక రోజు రాబోతుంది. వాక్యము కొరకై ప్రయాసపడు. వాక్యము కొరకై దేవుని సన్నిధికి రా. వాక్యము కొరకై నువ్వు ఒక్కరించి సాగిలపడి దేవుని దగ్గర, దేవా సత్యవాక్కు నాకు కావాలి ప్రభా, వెతుకు. దీపం ఉన్నప్పుడే వాక్యాన్ని వెతుకు, అది నేను శ్రమలలో లేవనెత్తుతుంది. దేవుని నామానికి మహిమ కలుగు కాక. దీపం ఉన్నప్పుడు అక్కడ నోవాహు అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రపంచం అంతా కూడా సిద్ధపరుస్తా ఉన్నాడు. అమ్మా వర్షం రాబోతుంది, అయ్యా వర్షం రాబోతుంది, అమ్మా చెల్లి నువ్వు తప్పించబడాలి, దేవుని ఉగ్రత రాబోతుంది, బిడ్డ సిద్ధపడంటే ఆయన చూసి నవ్వుకున్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పిచ్చితనమా, వెరితనమా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? పిచ్చితనమా, వెరితనమా? ఎప్పుడు మా ఇళ్ళలో దర్శిస్తా అంటా ఉంటారు. కొందరైతే మంచినీళ్ళు అయ్యారు మహానుభావులు. ఇళ్ళ దర్శిస్తా ఉంటారు, పని బాట లేక వీళ్ళకి. దేవుని కార్యాలు అంటారు, పతాక ఇది అది ఏదో ఒకటి చెప్తా ఉంటారు సంఘంలో చేయడానికని. పని బాట లేదా? అవునండి, పని బాట లేకుండానే దేవుని కార్యం కొరకై మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మా పనుల భారం అంతా విడిచిపెట్టి మిమ్మల్ని తప్పించటకు మా ప్రాణాలను పనంగా పెట్టాడు దేవుడు. మీ ప్రాణాలను అడ్డుగా వేయండి, నా ప్రజలను రక్షించడం కొరకై మీ ప్రాణాలను, మీ పిల్లల ప్రాణములను మాకు అడ్డుగా వేయండి అని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. మా ప్రయాస అంత కాదు. సేవకులు అంటే చాలా చులకన. సేవకులు అంటే ఎంతో అవమానకరంగా తక్కువ వారిగా చూస్తూ ఉంటారు. ఏ పని బాట లేదు వాళ్ళకి. బైబిల్ పట్టుకొని ఇటు వాటి తిరుగుతూ ఉంటారు, ఏదో ఒక సోది చెప్తా ఉంటారు. ఈ సోది ఒక రోజు నేను తప్పిస్తుంది, ఈ సోది నేను దేవుని వైపు మళ్ళిస్తుంది, ఈ సోది నేను ఏం చేస్తుందండి? పరలోక మార్గంలో చేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగా. గమనించాలి, ఏ వైపు మనం ప్రయాణం చేస్తున్నామండి? ఓడ వైపు ప్రయాణం చేస్తున్నామా, లోకం వైపు ప్రయాణం చేస్తున్నామా? ఇక్కడ ఓడ తయారు చేయడానికి నోవాహు గారు సిద్ధపడ్డ నోవాహు ఎంత చెప్పినా ఆ మనుషుని వినలేదు. ఆయన మౌనం అయిపోయి దేవుని సన్నిధిలో ఓడను తయారు చేయడం సిద్ధం చేస్తూ ఆయన ఓడ పనిలో ఉన్నాడు. చివరికి ఆ సమయం రాని వచ్చింది కదా. ఆ సమయం రాగానే అక్కడ ఓడ తయారైపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, ఏ మనుషుని పిలువలేదు, మనుషులను పిలువ అన్నాడు దేవుడు. ఆయా జంతువులను, ఆయా పశువులను 2 జాతి, ప్రతి జాతిలో నుండి 2 జతలుగా ఓడలోకి నడిపించు అని
జంతువులను చెప్పాడు, జంతువులను నడిపించన్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలను నువ్వు మెప్పించు, ఒప్పించు, ఉగ్రత నుండి తప్పించుటకై వారికి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని ఓడలెక్కించని చెప్పలేదు. నీ కుటుంబం ఒకటి సిద్ధపడింది కదా, నీ కుటుంబాన్ని ఎక్కించు, అలాగనే ఓడలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎక్కించు అని చెప్పాడు. ఎక్కించిన తర్వాత ఇక ఆయన ఆ ఓడలోకి అన్ని ఆయా జంతువులు, ఆయా పశువులు, ఆయా జాతి ప్రకారంగా రెండేసి చొప్పున ఓడలోకి వెళ్ళాలి. ఈ ఓడలోకి వెళ్ళాయంటే ఆయన ఎంత తెలివిమంతుడై ఉండాలి. దేవుని యొక్క కార్యము, ఒక సంఘము తయారవుతుంది అంటే అది ఒక్కరి వల్ల కానే కాదు, దేవుని జ్ఞానమై ఉండాలి. ఒక సంఘము నడిపించబడుతుంది అంటే అది నా వల్లనే అని ఏ మానవుడు చెప్పనేరడు, చెప్పబోడు కూడా, చెప్పొద్దు కూడా. ఎందుకంటే ఆ సంఘము అందరితో ఇమిడి ఉన్నది, అందరి చేతులు కలవాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఓడని ఆ నోవాహు కుటుంబం అంతా చేరి ఆ చితిసారపు మానును తీసుకొచ్చి ఓడను తయారు చేస్తారు. ఓడను తయారు చేసిన తర్వాత అందులో ఆ జంతువులన్నీ కూడా ఎక్కి కూర్చున్నవి. దేవుని మాట చొప్పున ఆ తలుపులు బిగింపబడ్డాయి. చివరిగా మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రతి జాతి కోతులు 7 పెంపులు 7 పవిత్రములు కానీ జంతువులలో ప్రతి జాతి కోతును పెట్టి పెంపును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆర్మి 7. 17వ వచనం చదువు. 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేర చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన కనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులను తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండేవి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక కాలము వచ్చే ఉన్నదండి. ఆ కాలమున ఏమైపోయిందంట, 40 దినములు చినుకులు పడసాగాయి. మెల్లమెల్లగా చినుకులు పడసాగాయి. నోవాహు అంతకు ముందే చెప్తున్నాడు, అమ్మలారా, అయ్యలారా, జలము రాబోతుంది, వర్షము రాబోతుంది, దయచేసి మీరందరూ కూడా ఓడలకి ప్రవేశించండి, ఓడలకు ఎక్కండి అంటే వీళ్ళందరూ ఏ ఓడలకు ఎక్కుతామంట? ఈ లోకంలో నామలాదమంతా కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నోవాహు. ఈ లోకమంతా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉంది నోవాహు. ఈ ఓడ ఎక్కువ కూర్చోమంటావేంటి? నువ్వు వెళ్ళి ఎక్కువ కూర్చోపో అని అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పసాగారు. చివరికి ఆ ఓడలోకి అన్ని ఆయా జాతుల ప్రకారంగా ఓడ ఎక్కి కూర్చున్నాయి. కొన్ని నశించిపోయాయి. ఎందుకంటే నరులను బట్టి పలు మూగజీవులు కూడా నశించిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అయితే ఒక చిన్న ఉపమానం మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. దైవజనులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఒక దైవజనుడు తన కుటుంబంలో ఎంతో ప్రయాసపడుతూ సంఘాన్ని కట్టి ఆ సంఘంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఆయన ఒక మంచి డిగ్రీ, ఒక మంచి గవర్నమెంట్ జాబు సంపాదించుకొని లక్షలలో తన ఉద్యోగం ఉన్నప్పటికీ దేవుని యొక్క పిలుపును గౌరవించి ఆయన లోబడి సంఘానికి అంటే ఒక సేవకునిగా నియమించబడ్డాడు. సేవకునిగా నియమించబడిన తర్వాత ఆయనకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. చివరికి అన్నం తినే కరువు కాలం కూడా, అన్నము లేక కరువు కాలం కూడా ఆయనకి సంభవించింది. ఇతరు పిల్లలను తీసుకొని గృహగుడికి వెళ్ళాడు. గృహగుడికి వెళ్ళినప్పుడు తన భార్య అంటా ఉంది, అయ్యా పెదబాబు ఆకలిస్తుందంట, అన్నము అని పెదబాబు అన్నం అని సైకిల్ చేస్తుంటే అయ్యగారని ఇక్కడ ఉండి వాక్యం చెబుతూ, అన్నం అని అంటారా, పడుకోండి, ఇంకా గుడిక కాలేదు, పడుకోండి అని ఆ పిల్లలను బెదిరిస్తూ
వారు ఆకలి దప్పులతోనే పడుకున్న సమయాలను వెలబుచ్చుతూ ఉంటారు. సేవకులు టైంకి సమయానికి అన్నం దొరకక, నిద్ర లేక ఇలాగున్న ఎన్నో సందర్భాలలో ఉంటారు. చివరికి ఆ అబ్బాయికి ఎంతో భయంకరమైన జ్వరం వచ్చి అసలు కళ్ళు అన్నీ తేలవేసి భయంకరమైన పరిస్థితిలోకి ఆ అబ్బాయి హెల్త్ ఇష్యూగా ఎంతో బాధను అనుభవిస్తున్న సమయంలో సేవకుడు ఎంతో దుఃఖపడుతూ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారట. నా బాబు బ్రతుకుతాడా లేడా అని అమ్మగారు ఏడుస్తూ ప్రలాపిస్తున్న ఆ సమయంలో అయ్యగారు అంటున్నట్ట, మన బిడ్డలు దేవుని వరములైనారు, బెంగ చెందొద్దు, నువ్వు కలత చెందొద్దు, దుఃఖపడద్దు, మన బిడ్డలు దేవుని యొక్క సైనికులైనారు, వాళ్ళకి ఏం కాదు అని ధైర్యపరుస్తున్నాడు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. అయ్యగారు అందరినీ బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతగానో బాధపడుతున్నా ఆ సేవకుడు సడన్ గా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మా ఇంట్లో ఒక కృతజ్ఞత కూడిక పెట్టాలి, రండయ్యా అనగానే ఆ పిల్లవాడిని ఏడుస్తున్న తన భార్యను విడిచిపెట్టి బైబిల్ పట్టుకొని, చక్కగా బైబిల్ పెట్టుకొని సంతోషంగా మొహం మీద చిరునవ్వు పెట్టుకొని ఆ గృహానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనను చక్కగా కూర్చోబెట్టి, ఈరోజు బర్త్డే ఉంది అయ్యగారు, మరి బర్త్డే కూడిక ఏర్పాటు చేయాలి, మీరు ప్రార్థన చేయాలి అని వారు ప్రార్థన అవసరం కోరారు. ప్రార్థన అవసరం కోరగానే ఓకే అని ఆయన అరగంట సేపటి నుండి వారిని వేచి చూస్తా ఉన్నాడంట. హాల్లో కూర్చోబెట్టి ఈయన మంచి నీళ్ళు ఇచ్చి ఆయనను ఆడ కూర్చోబెట్టి వీళ్ళ హడావిడి వీళ్ళదే ఉందంటే ఇంట్లో ఆ రూమ్లో నుండి ఈ రూమ్లకి, ఈ రూమ్ల నుండి ఆ రూమ్లకి హడావిడి చేస్తూ వాల్చలు చేస్తూ సర్దుకుంటూ ముస్తాబవుతూ అప్పప్ప మామూలు ఆర్పాటం కాదు వాళ్ళది. అలాగున ఆర్పాటం చేస్తుంటే అయ్యగారు ఒక మూలను కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నారట. చివరిగా వారు ఏం చేశారంటే హాల్లోకి ఒక కేక్ తీసుకొని వచ్చారట. హాల్లోకి కేక్ తీసుకొని వచ్చి, అయ్యగారు ఈ రోజున మా జెస్సీది బర్త్డే ఉంది అనగానే ఆయన, అవునమ్మా సంతోషం, జెస్సీది బర్త్డే ఉందా, సంతోషం, చాలా సంతోషం అని ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది. కేక్ కటింగ్కి ముందు అయ్యగారు అడిగాడంట, ఎక్కడ మీ బాబు ఎక్కడా అని అడిగాడంట. ఎక్కడున్నాడు మీ బాబు అని అడుగుతుంటే, జెస్సీపేట త్వరగా బయటికి అనగానే అది తోపుకుంటూ హాల్లోకి వచ్చిందంట. ఏంటంటే అది కుక్క. ఆ కుక్క కోసం అని సేవకుని అరగంట నుండి వేచి ఉంచి ఆయన వాక్యం అంతా అయిపోయేదాకా ఆయన కుటుంబంలో ఏం జరుగుతుందండి? ఎంతో కలతతోని, ఎంతో జ్వరంతోని, ఎంతో వేదనతో ఉన్న కుటుంబాన్ని విడిచిపెట్టి బైబిల్ పట్టుకొని నీ క్షేమం కోసమని, నీ సంతోషం కోసమని సేవకుడు పరుగున వస్తే ఈ మహాతల్లి ఏం చేస్తుందంట, జెస్సీపేట బయటికి రా అనగానే అది తోపుకుంటూ రాగానే దాని కొరకై కుటుంబం అంతా కూడా నిలబడి కేక్ కటింగ్ చేస్తా ఉన్నారంట. సేవకుడు చాలా దుఃఖపడ్డాడంట. ఏ మనుషులు, ఏ విశ్వాసులు, వీరి యొక్క భక్తి ఎక్కడ పోతుంది, వీరి యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడ పోతుంది, వీరి యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటున్నారా లేకపోతే కుక్కను కాపాడుకుంటున్నారా? షేమ్ అనిపించి వెంటనే ప్రార్థన చేసి వారి ఇచ్చే కానుక కూడా తీసుకోకుండా తిరిగి వచ్చేసాడంట. అలాంటి భక్తులు ఉన్నారండి ఈ రోజులలో, అలాంటి విశ్వాసులు ఉన్నారు ఈ రోజులలో. మనుషుల కంటే కుక్కలను ప్రేమించే వారు ఎక్కువగా ఉన్నారు. వేల కోట్లు ఈ రోజులలో కొడుకులకు రాస్తున్నారు ఆస్తుపాస్తులు. విదేశాలలో కుక్కలకు రాసేస్తున్నారు ఆస్తుపాస్తులు. ఎందుకంటే అది సత్యదక్కన విశ్వాసంగా ఉంటుంది, కానీ వీడు మాత్రం నాకు నీళ్ళలో పోస్తాడో లేదు, గంజల్లో పోస్తాడో లేదో అని ఏం చేస్తున్నారండి? అనుమానంతో ఈ కుక్కని నేను చచ్చినాక నా పొందకాడికి వచ్చి గీక్తా ఉంటుంది, నా సమాధి దగ్గర వచ్చి పడిగాపలు కాచి నా కోసం అని ప్రాణమైన ఇస్తుంది కుక్క. కానీ కుమారుడు మాత్రము ఆస్తిపాస్తుల కోసము చూస్తా ఉంటాడు కదండి. ఆస్తి అంతా రాసించిన తర్వాత మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అనాథాశ్రమంలో విడిచిపెట్టుకు వెళ్తున్న వారు ఎంతమంది లేరు? సేవకులని తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు ఎంతమంది లేరు? సేవకులైనండి దేవ కుమారులని అంటే తల్లిదండ్రులను పోషించిన వారు ఎందరో ఉన్నారు. వాక్యం చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులను ప్రేమించరు, పోషించరు. ఎక్కడ పోతుంది నీ సేవ పరిచర్య? ఎక్కడ పోతుంది నీ ఆత్మీయ జీవిత? ఎక్కడ పోతుంది నీ భక్తి? నీ భక్తి, నీ పరిశుద్ధత ఎక్కడ పోతుంది? ప్రియ సంగమ, గుర్తు చేసుకుందాం మనమందరం. ఒకవేళ అలాంటి యొక్క నడవడిగా, అలాంటి క్రియలు మనలో ఉంటే ఈ దినమున దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నా ఓడలకు రావాలంటే ఇవన్నీ నీ మనసులో నుండి నువ్వు డిలీట్ చేయాలి. నా ఓడలకు నువ్వు ప్రవేశించాలంటే నీ సంతోషాన్ని, ఈ లోక సంతోషాన్ని నువ్వు ఇక్కడ చంపేయాలి. ఈ లోక సంపదలను చంపేయాలి. ఈ లోకంలో ఉన్న ధనాన్ని, ఆహ్లాదాన్ని
స్టేజ్ని కోరుకుంటావు చూడు, అవన్నీ నువ్వు ఇక్కడ చంపేస్తేనే కానీ అక్కడ ఉన్నతమైన ప్రదేశంలో నువ్వు నిలబడవు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేశారు? అందరూ ఓడలెక్కారు. నోవాహు కుటుంబం అంతా ఓడలెక్కారు. ఓడ బంది వేయబడింది, తలుపు వేయబడింది. మెల్లమెల్లగా చినుకులు మొదలయ్యాయి. చినుకులు వస్తా ఉన్నాయి. చినుకులు చివరిగా వస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. మనం కూడా ఎండాకాలం అంతా పోయినాక చివరిగా మొదటి చినుకులు వస్తుంటే అబ్బా ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఇండ్లలో కూడా పడిపోయి మరీ చినుకులలో డాన్సులు చేస్తారు, ఆర్భాటం చేస్తారు, నాంతారు. ఫస్ట్ వర్షంలో నేను నాంతున్నా అని స్టేటస్లు పెడతారు. ఫస్ట్ వర్షం నా మీద పడుతుంది అంటే ఏం చేస్తారు? సెల్ఫీ చెప్తా ఉంటారు కదండి. వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఏం చేస్తారు? వర్షం కురుస్తుంటే ఎప్పుడు ఎరగని వాళ్ళు మనం సంవత్సరానికి ఒకసారి ఇంత సంతోషిస్తుంటే వాళ్ళు ఎప్పుడు కూడా చూడని వర్షము భూమి మీదకి వస్తుందంటే వాళ్ళ సంతోషము ఆగబట్టలేదు. ఇక వాళ్ళు ఏం చేస్తారు? చినుకులు పడుతుంటే వాళ్ళ డాన్సులే కాదు, వాళ్ళ సంతోషమే కాదు. ఇక్కడ చినుకులు పడుతుంటే నోవాహేమో రండమ్మా రండమ్మా రండమ్మా, ఓడలోకి రండమ్మా, కాపాడుకోండమ్మా, రక్షించుకోండమ్మా అంటూ ఆయన ప్రకటిస్తా ఉంటే పోయప్పో ఇంత మంచి సంతోషం మాకు అన్న ముంగటి ఉంటుంది. ఇంకొకటి ఓడలకి అంటున్నప్పో నువ్వు నీ కుటుంబం అంతా ఓడలో చేరిపోండి ఆ జంతువులతో పాటు అని వాళ్ళు ఏం చేశారంటే ఆయన మాటను చిలకన తీసుకున్నారు. ఆయన మాటను అవహేళన చేశారు. చివరికి ఓడలో ప్రవేశించి తాళం వేసిన తర్వాత ఆ చినుకులు కాస్త ఏమైపోయాయి? బలమైన ప్రవాహ జలముల వలె వర్షించడం మొదలు పెట్టాయి. హల్లెలూయా, బలమైన వర్షము వలె. 1 రోజు 2 రోజులు 3 రోజులు 10 రోజులు 20 రోజులు అయింది. ఎంతో సంతోషంగా ఆడుతూ ఏమండి వర్షం పెరిగిపోతుందండి, ఏం చేద్దామండి అంటే ఏం కాదే మనకి మొదటి ఫస్ట్ మేడ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి ఎంజాయ్ చేద్దాం భర్త అంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి ఎంజాయ్ చేద్దాం పదా, వర్షం వస్తే వచ్చింది ఎప్పుడు ఆగిపోతుంది అన్నాడు. నువ్వు పిల్లలు ఎక్కండి పైకి అన్నాడు. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకొక 10 రోజులు ఎంజాయ్ చేస్తారు. ఇంకా పెరిగిపోయింది, వరద తీవ్రత పెరిగిపోయింది. వర్షము కోపంతో ఉగ్రత ధరించింది. వర్షము వరద భయంకరమైన రూపంలో ప్రవహిస్తా ఉంది. దానిలో మనకు భయం పుట్టింది. ఏం చేద్దాం ఏంటి ఇదేంటి, ఏం పరిస్థితులు? ఇప్పటిదాకా ఎంజాయ్ చేస్తామే, ఇప్పటివరకు గంతులేసామే, ఇప్పటివరకు సంతోషించామే, ఇదేంటి ఈ విపత్తు ఏంటి? కాళ్ళ దగ్గరకు వచ్చాయి, మోకాళ్ళ దగ్గరకు వచ్చాయి నీళ్లు, నడుము దగ్గరకు వచ్చాయి. ఏమండి ఆడలేకపోతున్నాను, ఏమండి మునిగిపోతున్నానండి, రక్షించవా అంటే ఏం కాదు ధైర్యంగా ఉండు. భర్త చెప్తున్నాడు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఆ పిల్లలకి సీకులు కొట్టకుండా ఎక్కించుకోగల పక్కకి జరుపు. ఆయన చెప్పే జాగ్రత్త, భర్త చెప్పే జాగ్రత్త ఏముందంటే సీకులు గుచ్చుకుంటాయి, గట్టిగా పట్టుకో, సీకులను గట్టిగా పట్టుకో అని అంటున్నారు. వర్ష తీవ్రత పెరిగిపోయింది, తల వరకు వచ్చింది, తల మునిగిపోయింది. భయంకరమైన వరద, ఎక్కడ చూసినా శవాలు తేలుతా ఉన్నవి, ఎక్కడ చూసినా అర్ధనాది ధ్వనిస్తా ఉంది, అర్ధధ్వని అది వినబడతా ఉంది. ఏడుపులు, గుండెలు బాదుకోవడము, పెడవపులు, గుండెలు బాదుకుంటూ రక్షించవా నోవాహు, మమ్మల్ని రక్షించవా నోవాహు, మమ్మల్ని డోర్ తీయు, తలుపు తీయు నోవాహు, మేము వస్తాము నోవాహు అంటూ ఏం చేస్తారండి? మునిగిపోతున్న వారందరూ అయ్యా నోవాహు, నా తల్లి మునిగిపోతా ఉంది, నా పిల్లలు మునిగిపోతా ఉన్నారు, నా భార్య మునిగిపోతా ఉంది, ఒక్కసారి తలుపు తీయవా నోవాహు అంటూ గుండెలు బాదుకుంటా ఉన్నారు. గుండెలు బాదుకుంటా ఉంటే దీనముతో కన్నీళ్లతో నోవాహు లోపల నుండి ఒక స్వరం వినబడ్డదట. అమ్మా అయ్యలారా, బయట ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వబడ్డది, మిమ్మల్ని రక్షించుటకు నాకు ఒక అవకాశం ఇవ్వబడ్డది, కానీ ఇప్పుడు నా దగ్గర అవకాశం లేకపోయింది. మీ మీద కనికరించడం తప్ప నేను ఇప్పుడు ఏమేం చేయలేను, నేను రక్షించలేను, నేను మిమ్మల్ని కాపాడలేను అంటూ ఒక స్వరము వెలుపల నుండి లోపల నుండి వినబడతా ఉంది. వెలుపల నుండి వీరి యొక్క అరుపులు, కేకలు, భయంకరంగా ఏడుపులు వినబడతా ఉన్నవి. 40 దినములు 40 రాత్రులు అడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. 3 రోజుల వర్షానికి వరిపోతాము, పేపర్లు అవుతాము కదండి. నీళ్ళలో ఆస్తులు
నువ్వు ఒట్టుగా పోతుంటే అవి ఎక్కడ పోతాయి చెప్పండి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఉన్నతమైనది వెతికే వారంగా ఉండాలి. ఆ పరలోకమందు ఉన్నతమైన దాన్ని వెతికే వారంగా ఉండాలి. దాని కొరకై ఆశపడే వారముగా ఉండాలి. ఈ రోజులలో ధనం ఎక్కడా, నా సంపదను ఎక్కడా, నా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, శ్రేష్ఠులై ఉండాలి, ఇలాగ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంత కాలము శ్రేష్ఠులై ఉంటారు, ఎంత కాలం ఉన్నతమైన లక్షలు లక్షలు సంపాదించుకుంటూ జీవిస్తారు. వారికి కూడా ఒక సమయం అంటూ వస్తుంది. నీ పిల్లలు ఎక్కడ ఉండాలో ఉన్నతంగా పరమందు దేవుని యొక్క స్థానములో ఉన్నతముగా ఉండాలని కోరుకోవాలి. నా పిల్లలు ఇక్కడ అన్నం లేకున్నా సరే, నా పిల్లలు ఇక్కడ దీనులుగా ఉన్నా సరే, నా పిల్లలు ఇక్కడ దరిద్రులుగా ఉన్నా సరే, కానీ దేవా నీ సన్నిధిలో నీ సింహాసనం మందు నా పిల్లలు ఉండాలి, నేను ఉండాలయ్యా. కోరుకునే వాళ్ళు ఉంటారా ఇక్కడ? కోరుకునే వాళ్ళమైనా ఉండాలా? దేవుడు మనకి మహిమ కలుగును గాక. అలాంటి స్థితిలో మనం బ్రతకాలండి. అదే ఉద్దేశమైంది దేవుడి, అదే ప్రణాళిక అయింది దేవుడి, అదే నీ పట్ల చిత్తమైంది దేవుడి. కానీ నువ్వు నేనేం చేస్తున్నామో మనకు అప్పగించిన పనిలో ఒక్క పాలంతా ఒక్క నాణ్యమైన కానీ మనము కంప్లీట్ గా నెరవేర్చే వారముగా కనబడటలేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? సంతాపడుతున్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి దుఃఖపడతా ఉన్నాడు. ఏం అప్పగించిన తల్లి నీకు? నువ్వేం చేస్తున్నావా? నేను ఇచ్చిన కానుక పైసలు ఇచ్చిన, మస్తు పైసలు ఇచ్చిన, కూర్చుంటా, నేను ఒక పని చెయ్య. ఇదా దేవుడు మెచ్చేది నీలో నుండి? నేను పైసలు ఇచ్చిన, నేను ఏమి చెయ్య? ఎందుకు చెయ్యాలి నేను? మరి ఎవరు చేస్తారు? నీకోసం ఏం చేయలేదు దేవుడు? ఆయన ప్రాణమే ఇచ్చాడు కదా అండి. ఆయన ప్రాణమే ఇచ్చాడు. నువ్వు దేవుని పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చా కదా, నాకు అస్సలు టైమే దొరకలేదు, నేను పనిలో ఉంటున్నా, నేను బిజీ అయిపోయా. ఈ బిజీ ఎవరు ఇచ్చారమ్మా నీకు? ఈ బిజీ ఎక్కడి నుండి వచ్చిందమ్మా నీకు? మర్చిపోయావా? దేవుడు ఇచ్చిన బిజీని నువ్వేం చేస్తున్నావు? దేవుని సమయానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆ బిజీ ఒక రోజు నీ నుండి దూరపరిచే సమయం వస్తుంది, జాగ్రత్త. అది తిరిగి దేవుడు తీసుకునే అవకాశం వస్తుంది, జాగ్రత్త. ప్రియ సంగమా, ఈ రోజు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడవు. నీవైనా నేనైనా దేవుడు నీకు పదవి ఇచ్చాడా? దేవుడు నీకు ఆస్తి అంతస్తులు ఇచ్చాడా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా? దేవుడు నీకు సంఘమందు ఒక అధ్యక్ష పదవి ఇచ్చాడా? జాగ్రత్త. ఆ పదవి ఉన్నంత కాలమే నీకు క్షేమము. అది తీసివేయబడ్డదా? నోవాహు రక్షించు, నోవాహు నీ ఓడలకు నేను వస్తానయ్యా. గుండెలు బాదుకునే సమయం ఒకటి రాబోతుంది. అందుకని మనం ఏం చేసుకోవాలండి? పరీక్షించుకోవాలి, మనము సరి చేసుకోవాలి, మన జీవితాలను చక్క పెట్టుకోవాలి. ఇదే అనుకూలమైన సమయం. దేవుడు ఎన్నో ఆనవాళ్ళని చూపించట్లేదా? త్వరగా రాబోతున్నా, నేను త్వరగా రాబోతున్నా కాబట్టి పలు నైజీరియా ప్రాంతంలో నా బిడ్డలు ఎందరో మరణిస్తా ఉన్నారు. దేవుడిని స్తుతించడానికి అవకాశం లేకుండా పోయింది. మందిరాలను కూలుస్తా ఉన్నారు, మందిరాలను పేలుస్తా ఉన్నారు, బాకులు పెట్టి మందిరాలను ఏం చేస్తున్నారండి? అంతరించిపోయేలాగా కనుమరుగు చేస్తా ఉన్నారు. వీధులలో ఘోషగా నీకు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు, నువ్వు నేను ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో చదువుకోవడమా, గుడ్డుకోవడమా? ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి. దేవుడు నీకు ఈ రోజున ఒక చక్కటి అవకాశం దేవుని సన్నిధిలో వచ్చాడంటే నీ హృదయ తలంపులో చెడువై ఉన్నావా, మంచివై ఉన్నావా? ఆయన అంతరంగంలో చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో కనిపెట్టుటకే నీకు అవకాశం ఇచ్చాడు ఈ రోజు. నువ్వు అనుకుంటున్నావు మంచిని బట్టి, నా భక్తిని బట్టి దేవుని సన్నిధిలో నేను కూర్చున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయ తలంపులను పరిశీలన చేయుటకే దేవుడు నేను ఇక్కడికి నడిపించాడు. హల్లెలూయా. నన్ను నడిపించాడు. నువ్వు ఏం బోధిస్తున్నావు, ఏం చెప్తున్నావు నా ప్రజలకు? నేను ఏం చెప్పమన్నా? నా ఉగ్రతప్పుడు మీరందరూ కీడు నుండి తప్పించుకున్నటకే కదా నీకు నేను అప్పగించిన బాధ్యత. నువ్వేం చెప్తున్నావు వాళ్ళకి? ఆశీర్వాదము, ధనము, ధాన్యము, ఇదేనా నువ్వు బోధించేది? నడో, ఎక్కడికి పోమంటాడు? ఎక్కడికి పోమంటాడమ్మా? నా నోటి మీద నేను ఏం చేస్తున్నా? ఉమ్మి వేస్తున్నా. ఉమ్మి వేసడం అంటే ఎంత అసహ్యకరమైంది కదా. ఉమ్మి వేయడం అంటే ఎంత అసహ్యకరమైంది. మన ఉమ్మిని మనమే తిరిగి చూసుకోలేదు, తిరిగి చూస్తే వాంతి వస్తుంది. అలాంటి పరిస్థితులలో మనం ఉంటామంట. జాగ్రత్త ప్రియ సంగమా. దేవుని రక్షణ అతి సమీపంగా ఉంది. ఓడలో ఉన్నామా? మునిగిపోయే నీటిలో ఉన్నామా? ఎలా జీవిస్తున్నాం మనము? వెలుపల నీటిలో బ్రతుకుతూ ఉన్నామా? మనం అనుకుంటున్నాము నీటిలోనే నేను ఉన్నా, నీటిలోనే ఉన్నా. స్వల్పకాలమైన ఆనందం కోసం వెంపర్లాడుతూ ఉన్నాం.
ఆ స్వల్పకాలమైన ఆనందం కోసము ఆ ప్రజలందరూ కూడా నోవాహును ఏం చేశారండి? హేళన చేశారు, వెక్కిరించారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? చివరిగా వారందరూ కూడా కొట్టుకుపోయే తరుణం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నీవు నేను ఏ విధంగా బ్రతుకుతా ఉన్నాము, నీవు నేను ఏ విధంగా జీవిస్తా ఉన్నాము. ఒకసారి ఈ సంవత్సరం పొడుగుగా నాకైతే మొన్న చాలా బాధ అనిపించింది. ఒక్కరిలో కూడా పశ్చాత్తాపం అనేది కనిపించలేదు. బల్ల దగ్గరకు వస్తున్నారండి అందరూ, ఒక్కరిలో కూడా కన్నీటి బొట్టు కనిపించలేదు. బల్ల దగ్గరకు వచ్చి ప్రసాదం వాళ్ళకి తీసుకుంటున్నాము. ఎలా ఎక్కడ మన భక్తి ఎక్కడ పోతుంది, మన జీవితం ఎటువైపు మళ్లింపబడుతుంది, మనకి అన్నిలకి వ్యత్యాసమే లేకుండా పోయింది. క్షమించాలి. నా మాటలు ఒకవేళ నొచ్చుకున్నట్లయితే నన్ను క్షమించండి, నన్ను విమర్శించినా పర్వాలేదు. కానీ దేవుడు నాకు అప్పగించిన మాటలను నేను మీ వద్దకి చేర్చాలి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. బలలో చేయి వేసాం. బలలో చేయి వేస్తూ ఒక్కరము కూడా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మోకరించయ్యా, నా మీద జాలిపడ్డావా? ఎవరు జాలిపడుతున్నారు? నువ్వు ఆ జాలిపడ్డది. ఫ్యాషన్ ఆఫ్ కింగ్ ఏదో సినిమా ఉంటుంది కదండి, ఏది దేవుడిని సిలువేసే ఒక మూవీ ఉంటుంది, చూసారా? ఎంతమంది చూసారా? చేతులెత్తండి. దేవుడిని సిలువ వేసేది ఫ్యాషన్ ఏదో సినిమా ఉంది ఇంగ్లీష్లో, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ సినిమా చూసి ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా? అమ్మా నేనైతే తట్టుకోలేకపోయా, యేసయ్యను సిలువేస్తుంటే నా మనసు అంతా కాలిపోయింది, నా మనసు పగిలిపోయింది. ఎలా అంటారండి? నేను తట్టుకోలేకపోయా అంటే నాకు ఎంత జాలైందో, నా కన్నీళ్ళు పోతా ఉన్నాయి. అప్పుడు మనం అనుకుంటాం, నా జాలి మనసు నాకు, నేను యేసయ్యను చూస్తుంటే నా మనసు తట్టుకోలేదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో నా దేవుడిని, ఎందుకంటే నా దేవుడు దెబ్బలు తింటుంటే నా మనసు కరిగిపోయింది, కలత చెందింది నా మనసు. నాకు ఎంత బాధ అయిందో, కన్నీళ్ళు విడిచిన నేనైతే చాలా. అది చూసి అంత ధైర్యం కూడా చెయ్యమ్మా, నేను ఎంత భయంకరంగా చంపుతారు దేవుణ్ణి అంటే నేను అసలు చూడడానికి కూడా నా మనసే రాదు. అంతగా ప్రేమిస్తున్నావా సహోదరి? నీ హృదయ తలపులు ఎందుకు మళ్ళింపబడుతున్నవి? అప్పుడు దేవుని నువ్వు గుచ్చినట్టు కాదా? దేవుని నువ్వు సిలువ వేసినట్టు కాదా? దేవుని నువ్వు కొరడాలతో కొట్టినట్టు కాదా? అప్పుడు నీ మనసు చలించదా? అప్పుడు నీకు జాలి అన్నది కలగదా? నువ్వేంటి జాలి పడేది? నేనేంటి జాలి పడేది దేవుని మీద? ఆయనే మన మీద జాలిపడి సింహాసనం విడిచి నీ దగ్గరికి నా దగ్గరకు వచ్చాడు. ఆయనే జాలిపడి నీ కొరకై నా కొరకై ఆయన దరిద్రుడయ్యాడు. ఆయనే జాలిపడి నీ కొరకై నా కొరకై ఈ భూమి మీదకి వచ్చాడు. సర్వ సృష్టిని సృజించిన దేవునికి స్థలమే లేకుండా పోయింది కదా. ఆయన పుట్టుకకు ఎవ్వరు స్థలం ఇవ్వలేదు కదండి. ఎక్కడ పోయినా డోర్లు వేసుకున్నారు, మా దగ్గర పోతు అంటూ ఆయనను చలి చీకటిలో ఏం చేశారు? భయంకరమైన కటిక చీకటిలో చలి తీవ్రతలో ఆ మరియమ్మ కడిపేసుకొని ఇల్లు తిరిగింది. ఆయన ఎవరండి? సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగిన గొప్ప దేవుడు. కానీ అంత దరిద్రంగా పుట్టాల్సిన అవసరం ఏముంది ఆయనకు? ఆయన దేవాతి దేవుడు, సింహాసనం మీదకి నేరుగా భూమి మీదకి వచ్చి అంత సమర్థత కలిగిన దేవుడు. కానీ నీ కొరకై నా కొరకై ఏం చేశాడు దేవుడు? నీ కొరకు నా కొరకు ఏం చేశాడండి? జాలి చూపాడు. నీ కొరకు నా కొరకై ఆయన స్థలము లేనట్లుగా పుట్టాడు. ఎంత ఎంత భయంకరమైన ప్రసవం ఆమెది. మనమైతే సుఖప్రసవం కావాలి. ఎట్లా అంటామండి? గర్భం ధరించినప్పటి నుండి సుఖప్రసవం. హాస్పిటల్లో అన్ని సదుపాయాలతో నా బిడ్డ డెలివరీ కావాలి ప్రభువా, ఇట్లా అడుగుతాం కదా. మరి అమ్మకి ఏమైందమ్మా? ఒక్కరు కూడా ఇంత చోటు ఇవ్వాలి. పశువుల పాకలా వేసే ఉంటాడు. పశువుల పాక చూస్తారా? ఎంత గబ్బు, ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత దుర్వాసన వస్తూ ఉంటుంది కదా. పశువుల పాకల దగ్గర జరసేపు నిలబడరు. మనం ఇక్కడ నుండి నీట్గా పోయిన వాళ్ళం అక్కడ పోగానే ముక్కు ఇట్లా ఎక్కడ అబ్బా ఏం వాసన, నీట్గా ఉన్నా కానీ అబ్బా ఏం వాసన ఇది అంత పశువుల దొడ్డంటేనే ఆ వాసన కదా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ పశువుల పాకలో ఆయన నీ కొరకు జాలిపడి నీ మీద జాలి చూపి, నీ మీద కనికరం చూపి సింహాసనాసీనుడై ఉండి ఆయన వేవేల దూతలతో ఘనత నందుచు ఆయన ఏం చేశాడు? నీ కొరకు నా కొరకి ఆ సింహాసనం విడిచిపెట్టి, నా పోలికలుంది, నేను పోవాలి, రక్షించుకోవాలి, నా పోలికలతో చేశా కదా. ఆయనకు తెలియదా సృష్టి చేసేటప్పుడు? ఏమన్నాడు? మన పోలికల చొప్పున చేయుదము, మన పోలికల చొప్పున
చేయుదము అని ఏం చేశాడు దేవుడు? నరును సృష్టించాడు. మరి దేవుడు ఆత్మ ఉండి మరి ఈ పోలికలు ఎట్లా తెలుసు అంటే ఆయనకు ముందే తెలుసు. యేసుక్రీస్తు నరవతారిగా దైవమే ఏ విధంగా వస్తున్నాడండి? మానవునిగా వస్తున్నాడని క్రీస్తు రూపంలో ఆయన స్వారూప్యంలో ఆయన తయారు చేసుకున్నాడు. కనుకనే మన మీద అంత ప్రేమ దేవునికి. ఎనలేని ప్రేమ ఎందుకు? నీవు నేను ఎంత భయంకరమైన జీవితంలో జీవిస్తున్నా ఆయన ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన రూపంలో ఆయన మనని సృజించుకున్నాడు, ఆయన స్థానం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? పంది దొరికినట్లుగా బుద్ధలనే దొరుకుతున్నాం. ఇట్లా కొంచెం పైకి చూస్తే కనుక మన సింహాసనం అక్కడ కనబడుతుంది, కానీ మనం చూడట్లేము. ఎక్కడ చూస్తున్నామండి? కింద భూమి మీదనే ఎత్తుకుతా ఉన్నాము. ఎక్కడ ఎత్తుకుతున్నాము? లోకమైన బుద్ధలనే ఎత్తుకుతున్నాము. ఏం ఎత్తుకుతున్నాము? మన పదవిలో, మన అధ్యక్షతలో, మన సేవ దృక్పథంలో, మన ఉన్నత స్థానములలో సేవ చేసే అంత సంకల్పమే ఉండదు. కానీ అధ్యక్ష పదవి కావాలి, సీటు కావాలి. సీటు ఖచ్చితంగా కావాల్సిన సీటు వస్తే సీటు తీసుకొని పోతావా? నీ అధ్యక్ష పదవిని ఎంత వచ్చి నేను కాపాడుతుందా? పరలోక రాజ్యాన్ని నీ సీటు తీసుకొని పోతారా? నీ అధ్యక్ష పదవి తీసుకోపోతారా? లేకపోతే నీ యొక్క బిరుదు తీసుకోపోతారా? దైవజనమా గమనించాలి. ఎందుకని మన వెంపర్లాట? ఎందుకని మనం సంకల్పం కలిగి ఉన్నాము? దేవుని కొరకై మన ప్రయాస ఎందుకు? దేవుడు ఏది అడుగుతాడో? నువ్వు ఏడ కూర్చున్నావు, ఎలాంటి పోస్టులో కూర్చున్నావు అని అడుగుతాడా? నేను పరలోకం అని దేవుడు అడుగుతాడా? ఏ పోస్టులో కూర్చున్నావు బిడ్డ నువ్వు? నీ పోస్టుకు తగ్గట్టు నీకు సింహాసనం ఇస్తా అంటాడా? నీ పోస్ట్ ఏడుందో దానికంటే దంత్రమైన స్థితిలో నిన్ను కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ సంగమా, మనం ఎక్కడున్నామన్నది మర్చిపోయి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము? దేవుని కొరకు మనం ఏ ప్రయాస చేస్తున్నాము? ఒక్కసారి సంవత్సరం అబ్బా నేను 26 సంవత్సరాల నుండి ప్రయాస పడుతూనే ఉన్నాము. ఎన్నో చరిత్రలు చెప్పుకున్నాం. మన సంఘ చరిత్ర గొప్పగా చెప్పారు అంకుల్ గారు కదా. ఎన్నో చరిత్రలు చెప్పుకుంటున్నాం. ఆ చరిత్రలలో సంఘాభివృద్ధి ఎక్కడ కనిపించిందండి? ఇక్కడ కూర్చున్న అందరం కూడా జవాబుదారులమే ఉన్నాం. సంఘము ఎలా అభివృద్ధి చెందింది అంటే ఇంతమంది పాస్టర్స్ అయ్యారు అనేది గొప్పతనం కాదు. అవునా? ఎంతమంది పాస్టర్స్ అయ్యారు అనేది గొప్పతనం కాదు. వారు సేవాభివృద్ధిలో ఎట్లా వృద్ధి చెందుతున్నారు, ఎన్ని ఆత్మలను రక్షించారు, ఇప్పుడు ప్రెసెంట్ గా మనం ఎంతమంది ఆత్మలను రక్షించామన్నదే దేవునికి కావాల్సింది. ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్న బిడ్డ, నా కొరకు ఏం తీసుకొచ్చావు? ప్రథమ ఫలంగా ఒక ఆత్మనన్న తీసుకొచ్చావా? నా పైస ఏకు బిడ్డ నువ్వు, నా పైస నీ దగ్గర నుండి నాకు వద్దు. ఎందుకంటే నేనే ఐశ్వర్యవంతుణ్ణి, నేనే బంగారు వీధులలో నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నా, బంగారు వీధులలో నేను ఉంచడానికి సిద్ధంగా ఉన్నా. నీ బంగారం వద్దు, నీ ఐశ్వర్యం వద్దు, నాకు ఏమి వద్దు. కానీ నువ్వు నా కొరకు ఈ సంవత్సరం పాటు పాటుపడ్డావు, ఏ ప్రయాసపడ్డావు, ఎలా జీవించావు, ఏంటిది ప్రథమ ఫలము అంటూ దేవుడు మొన్న గమనించాడు. ఒక్కరమైనా నమ్మకముగా దేవుడికి అప్పగించే వారుగా ఉన్నామా? ఒక్కరమైనా ఉన్నామా? దయచేసి మనం గమనించుకోవాలి. అవును, ఇగో ఇంతమందిని తీసుకొచ్చా అని నిర్భయంగా దేవుని సన్నిధిలో ఒప్పుకునే మనుషులుగా ఒక్కరమైనా ఉన్నామా? ఒక్కరమైనా కనబడుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ నుంచి కోరేది ఒకటే, ఆత్మల భారమే. ఆత్మలు కావాలి దేవునికి. నశించిపోవచ్చిన వారు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నశించిపోవచ్చిన వాటినే ప్రథమ ఫలముగా దేవుడు ఆయన సన్నిధికి నేను తెమ్మని కోరాడు. నువ్వు వేసిన ఐశ్వర్యము కాదు, నువ్వు వేసిన డబ్బు కాదు. ఆ డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు కనుమరుగైపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగని నువ్వు ఇచ్చింది వృధా పోతుందా? వృధా పోదు, ఎప్పటికీ వృధా పోదు. నువ్వు ఏ మనస్సుతో అయితే దేవునికి గుప్పిని విప్పుతావో అంతకంటే రెట్టింపుగా నువ్వు ఆశీర్వదింపబడతా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ కానుక పెట్టె దగ్గరికి దేవుడు యెరూషలేము మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యెరూషలేము మందిరంలో కూడా ఆర్భాటముగా ఎందరో అందరూ యూదులు, పరిసయ్యులు, సమరయులు, శాస్త్రులు, ప్రధానులు అందరూ కూడా ఏం చేశారండి? యెరూషలేము మందిరంలో చేరారు. ఎంత పెద్ద మందిరం తెలుసా అది? ఎంత పెద్ద మందిరము? సొలొమోను రాజు కట్టించిన వైభవంగా ఉండే యెరూషలేము మందిరం. ఆ మందిరంలో అందరూ కూర్చున్నారు, అందరూ ఉన్నారు. మంచి నగలు, మంచి ఉంగరాలు, మంచి
ఏమంటారు, మెడలో బంగారపు వజ్రాలు వైడూర్యాలు ధరించుకొని ధనవంతులుగా కొందరు ఉన్నారు, కొందరు పేదవారిగా కొందరు ఉన్నారు. యేసయ్య ఏం చేస్తాడు, ఆ సమాజం ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత అందరినీ గమనిస్తా ఉన్నాడు. ఆయన దృష్టి ఎవరి మీద పోయిందండి? పేదల వారి దగ్గర పోయింది కదా. మళ్ళీ మన దృష్టి ఎక్కువ పోతుంది, బంగారం ఎక్కువ వేసుకున్న వారి దృష్టి దగ్గర పోతుంది. మంచి చీర కట్టినంతో సహోదరి రండి సిస్టర్ ఇంట్లో కూర్చో, అయ్యో అక్కడికి లేవండి ఇక్కడ కూర్చోండి కదా. ఎవరైనా పేదగా నిరుపేదగా వచ్చారనుకో ఆమె ఇట్లా చూసి అక్కడ కూర్చోము, అక్కడ జరిగి కూర్చో. ఇదండి మనం ఇచ్చే గౌరవము. ఇదండి యెరూషలేము మందిరంలో అక్కడ అలనాడు యాకోబు భక్తుడు ఇదే గమనించాడంట. ఆయన యాజకులుగా ఉన్నప్పుడు యెరూషలేము మందిరంలో ఇవే హెచ్చు తగ్గులు, ధనవంతులను ఒకవైపు, పేదవాళ్ళని ఒకవైపు, వారికి ఒక గౌరవము, వీరికి ఒక గౌరవము, ఇదంతా చూసి ఆయన ఎంతో బాధపడ్డాడంట. ఏంటి దేవుని యొక్క మందిరం ఏమైపోయింది అంటూ బాధపడ్డాడంట. మనము హెచ్చు తగ్గులు చూసేవాళ్ళుగా కాదు, భక్తి హెచ్చు తగ్గులు చూసేవాళ్ళుగా, అంతకంటే కాదు. నా భక్తి గొప్పది అనుకున్నావో ఏమైతావు, ఎంత స్టేజ్కి వెళ్ళిపోతావు. ఎక్కడ నిరుపేద ఆ దీనురాలు ఉంది కదా, ఎవరు కానుక పెట్టలు వేసింది కదా, పేదరాలు, ఆమె కంటే ఎంత స్టేజ్లో నిలబడతావు. జాగ్రత్త, నిన్ను నువ్వు హెచ్చు చేసుకున్నావా? కానీ మనమైతే ఖచ్చితంగా దేవునిలో ఒక మెట్టు తగ్గాలి. మేము తగ్గామండి, సేవకులుగా మేము ఎంతో తగ్గాం. మాకేం తక్కువ లేదు. మాకేమన్నా తక్కువ ఉందా చెప్పండి? మాకేమి తక్కువ లేదు. సంపద ఉంది, ఆస్తి ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. మీకోసమని మేము కొన్ని మెట్లు దిగొచ్చాం. ఎందుకంటే దేవుడు మాకు అప్పగించాడు. ఏం అప్పగించాడు? నువ్వు తగ్గాలి బిడ్డ, నువ్వు తగ్గాలి బిడ్డ, నువ్వు తగ్గాలి, నా బిడ్డలను నువ్వు రక్షించాలి, నువ్వు తగ్గాలి, నువ్వు నిద్రాహారాలు మానాలి, నువ్వు నిద్రను జయించాలి, సంఘం కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. మెట్లు తగ్గి 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 నీకోసం వస్తే నువ్వేమంటావు? నన్ను రావద్దంటావా? నాకు చెప్పావా? నాకు చెప్పేటంత అంత పెద్దగా అయిపోయావా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? దేవుని యొక్క హెచ్చరిక నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా స్వీకరిస్తున్నావు? దేవుని హెచ్చరిక నీ దగ్గరకు వచ్చిందంటే నేను బాగు చేయడానికి, నీ హృదయం కనుక నొచ్చుకుందంటే నీలో దేవుని యొక్క కార్యం జరుగుతున్నట్లే. నువ్వు అనుకుంటావు నా మనసు బాగా అయింది నీ మాటలతో. అక్క నువ్వు వాక్యం చెప్తుంటే నా హృదయం బాగా అయింది. ఇక బాధ పెట్టద్దు. ఎందుకు బాధ పెట్టద్దు? మళ్ళీ నువ్వు రక్షింపబడద్దా? కీడు నుండి నువ్వు తప్పించబడద్దా? నాశనం నుండి నువ్వు తప్పించబడద్దా? ఒక సహోదరు వస్తుంది, వచ్చి ఏం చేస్తుందండి? పక్కన కూర్చుంటుంది. మంచుకున్న సహోదరుని కూడా ఏం చేస్తుంది? సరుగుతూ చెడగొడతా ఉంటుంది. ఇది ఇట్లనంట, అట్లనంట. ఆమె ముందు జీవితం నీకు తెలుసా? నీకెందుకమ్మా ఆమె ముందు జీవితము? బాగు చేయడానికి వచ్చావు నువ్వు, బాగుపడ్డానికి వచ్చావు. మొదటిగా నీకు ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థన జీవితం లేదు. దేవుడు అంటే ఎరగని నీవు ఈ రోజున దేవుడు నేను ఒక స్టేజ్లో కూర్చోబెట్టినప్పుడు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. నువ్వేం చేస్తావమ్మా? సహోదరి వెళ్ళవచ్చి ఆ పుల్లమ్మ వచ్చి పుల్లలు వేస్తూ ఉంటుంది అందరికి. ఏం చేస్తుందండి? నేను నాశనము, నా పక్కకున్న వారు సర్వనాశనము అంటే ఏం చేస్తారు? అందరినీ చెడగొట్టడానికి పూనుకొనే వస్తారు. పశ్చాత్తాపం ఉండదు. నేనేంటి, నా భక్తి ఏంటి? నేనైతే ఈయన నిలవన్నప్పుడు ఎట్లా చేస్తుందని తెలుసా? ఏం చేస్తావు? ఒక ఆత్మనైనా రక్షించావా? ఏం చేస్తావు? నీకు అవకాశం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా కాపాడుతున్నావు? ఆ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా వినియోగించుకున్నావు? దాన్ని చేతులారా పొడగొట్టుకొని ఈ రోజున సామాన్యులుగా కూర్చున్న నీవు సిగ్గుపడాలి కదండి. సామాన్యులుగా కూర్చొని వింటున్న నీవు దేవుని సన్నిధిలో షేమ్లెస్ కావాలి. సహోదరి గమనించాలి, నువ్వు ఏ పండుతో సహవాసం చేస్తున్నావు. చాలా వరకు సోషల్ మీడియాలో ఒక పండు కనిపిస్తూ ఉంటుంది కానీ కీవి కనిపిస్తుంది. ఒక పండు మంచి పండు ఉంటుంది, ఇంకొక పండు కొంచెం కుళ్ళు పడుతున్న పండు ఉంటుంది. ఆ కుళ్ళు పట్టిన పండు మంచి పండుగ ఆనుకొని ఉంటుంది. ఆ ఆనుకొని ఉన్న పండుగ మెల్లమెల్లగా అది కూడా కుళ్ళు పడుతూ ఉంటుంది. సహోదరి, నీ సహవాసము ఎవరితో జరుగుతూ ఉంది? నీ యొక్క స్నేహము ఎవరితో జరుగుతూ ఉంది? మంచి ఫలముతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావా? మంచి ఫలముతో నువ్వు ఆనుకొని ఉన్నావా? మంచి ఫలముతో నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? లేకపోతే నీకు ప్రమాదమే. ఎందుకంటే ఆ చెడు, ఆ కుళ్ళిపోయిన పండు మీరికి రమ్యంగా ఉంటుంది.
కానీ లోపల నుండి నేను చెడగొడుతూ దేవునికి దూరంగా చేస్తూ నీలో చెడు తలంపులను పుట్టిస్తా ఉంటుంది. చెడు తలంపులు ఉంటే అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావండి? ఎక్కడ ఉంటావు? ఓడ వెలుపలనే ఉంటావు. నీటి మధ్యలో మెల్లిమెల్లగా మునిగిపోతా ఉంటావు. నీవు కాక నీ కుటుంబం కూడా నువ్వు మునిగిపోయే ప్రమాదం వస్తూ ఉంటుంది. నీకు కనిపించదు కానీ నిన్నే పొంచి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకులు మీకు నేర్పించేది ఏంటండి? సేవకులు నేర్పించేది ఏంటి? నీ ఇష్టం బ్రతుకు అన్నారు. నీలో లోకములు నెత్తి చూపేవాడే దేవుని యొక్క మధ్యవర్తి. నీ యొక్క తప్పులను నిన్ను నొచ్చుకునేలాగా దేవుని వాక్కును నీకు ప్రకటించేవాడే దేవుని యొక్క మధ్యవర్తి, దేవుని యొక్క దైవజనులు. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు సమూయేలు భక్తుడు వచ్చి, నువ్వు పాపం చేస్తున్నావు, నీకు ఈడు వచ్చేది, ఈ యొక్క నాశనం వచ్చేది అన్నప్పుడు దావీదు మహారాజు అతి వినయంతో లోబడ్డాడు. కనుకనే తప్పించబడ్డాడు. నువ్వేంటి నాకు చెప్పేది? నేను రాజును, నేను చేసేదంతా సరే, నేను రాజును, నేను ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటా, నేను రాజును, నేను ఎంత పాపమైనా చేస్తా అని ఎప్పుడు తిరస్కరించలేదు. తన పరుపు కొట్టుకొని పోయేలాగా ఆయన ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్కును స్వీకరించే నీవు తప్పించబడతావు. దేవుని వాక్కును స్వీకరించే నీవు క్రీస్తు అనే ఓడలో ప్రవేశిస్తావు. దేవుని వాక్కును స్వీకరించే నీవు దేవుని ఉగ్రత నుండి తప్పించబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు నేను ఒకసారి పంచుకున్నాను. కీడు, శ్రమలు, ఇబ్బందులు ఎవరికి వస్తాయండి? ఎవరికి వస్తాయి? దేవుడు ప్రేమించే వారికే వస్తాయంట. దేవుడు నేను ఎక్కువగా ప్రేమించాడనుకో, నీకు కొన్ని శ్రమలను ఇస్తాడు, కొన్ని కీడుని ఇస్తాడు, కొన్ని కష్టాలను ఇస్తాడు. అప్పుడు నువ్వు అనుకోవాలి, ఏమనుకోవాలి? నన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎక్కువగా దేవుడు అంగీకరిస్తున్నాడు, అందుని బట్టి దేవుడికి మహిమ. ఏమొచ్చింది నాకు? సేవలో ఉంటే కాక వర్షంలో నిలబడితే అడుగున అడ్డంకులే, నాకు అడుగున ఇబ్బందులే. సమయానికి నేను ప్రాక్టీస్కి రాకపోలేకపోతున్నా, సమయానికి నేను పాటలు పాడలేకపోతున్నా, సమయానికి నాకు అనారోగ్యం పాటిస్తుంది, సమయానికి నాకు అనేకమైన అడ్డంకులు వస్తున్నవి. సండే స్కూల్ పరిచర్యలున్నా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉన్నాయి, సేవ పరిచర్యలున్నా ఎన్నో అడ్డంకులు వస్తాయి. నేనే అన్నాను, నేనే ఎగ్జాంపుల్. నేను సేవలో తీర్మానించుకున్న సమయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక శ్రమలను అనుభవిస్తే ఉన్నా. ఒకసారి కాకుండా ఒకసారి, దేవా ఏంటయ్యా నేను నీకు ఒక మంచి ఫలముగా, నేను పాత్రను కాదా, నేను సేవ చేయడానికి అర్హురాలి కాదా, నేను సరైన నిర్ణయం తీసుకోలేదా, సరైన సమర్పణ తీసుకోలేదా, నీ ఎదుట నేను ఎలా కనబడుతున్నా, నాకెందుకు ఇబ్బందులు అని నేను కూడా అడిగిన సమయం ఉంది. వెంటనే దేవుడు నాతో మాట్లాడు, నువ్వు నాకు చాలా ఇష్టం కనుక నేను ఏం చేస్తున్నా, నేను సరి చేస్తా ఉన్నా. నువ్వు నాకు చాలా ఇష్టం కనుక నేను ఏం చేసినా, నిప్పుల పొలంలో వేస్తూ నీకు అపూర్వమైన ఒక సౌందర్యాన్ని నేను ఇస్తా ఉన్నా అని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడే నేను మనసులో అనుకున్నా, ఎంత కష్టం వచ్చినా సరే దేవా, ఐ అగ్రీ, నాకు ఎంత ఇబ్బంది వచ్చినా ఐ ఓకే, నేను సరెండర్ అవుతున్నా నీకు. నిజంగా ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ఇలాగ నా దేవుడు నేను ప్రేమిస్తున్నా అని నీతో మాట్లాడినప్పుడు నువ్వు దేన్నైనా స్వీకరించే ధైర్యాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు కష్టం ఇస్తే దాంట్లో నుండి నిలబడే శక్తిని, సత్తువని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అందులో ఎదిరించే ధైర్యముని ఇస్తాడు, దానికి సహకరించి నేను నడిపిస్తాడు. ప్రియ సంగమా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు కష్టం వచ్చిందా? దేవుని పని చేస్తే కష్టం అంట. బాప్తిసం తీసుకుంటే కష్టం వస్తాయంట. నా కొడుకుకి ఇప్పుడే వద్దు, నాకు ఇప్పుడే వద్దు, మంచిగా సెటిల్ అయినాక బాప్తిసం తీసుకుంటా. సమయం లేదు. తలుపు వేయబడడానికి సిద్ధంగా ఉంది, ఓడ తలుపులు మూయబడడానికి సిద్ధంగా ఉంది. కనుక మనమందరము కూడా దేవుని ఓడలో ప్రవేశించడానికి మన ఓడలను సిద్ధం చేసుకోవాలి. మన కుటుంబ ఓడ, మన కుటుంబ నావ క్రీస్తుతో ముడిపడి ఉండాలి. క్రీస్తులో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మన పిల్లలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు, మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాము ఒకసారి గమనించుకోవాలి. సంగమా, మన కుటుంబాలను మొదటిగా మనం కట్టుకునే వారిగా ఉండాలి. లోకాన్ని ధరించే తర్వాత సంగతి, నీ కుటుంబంలోనే మారు మనసు లేదు, నీ కుటుంబంలోనే పరిశుద్ధత లేదు, నీ కుటుంబమే నశించిపోయే స్థితిలో ఉంది. మరి నీ ప్రయాణం ఎక్కడ పోతుంది? నీవెక్కడ ప్రయాణం వెళ్తున్నావు గమనించాలి. మొదటిగా నోవాహుని ఏమన్నాడంటే, నీ కుటుంబాన్ని నీ కుటుంబం కోసము క్రీస్తు అనే ఓడను కట్టుకో. ఎందుకంటే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే నీకు ఓడ ఖచ్చితంగా అవసరము. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే
రక్షించుకోవాలి. నువ్వు రక్షించుకోవచ్చు. నీ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికి కూడా దేవుని కొరకై నువ్వు సువార్త సాధనముగా ప్రకటింపబడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ చుట్టూ వారిని నువ్వు మారుస్తూ నీ సంఘమందును నమ్మకముగా పనిచేసే సాధనముగా వాడబడాలి. నేను ఈ రోజున ఉన్నత స్థితిలో దేవుడు నన్ను ఆ మూల నుంచి ఈ మూల ఉంచాడు. ఎందుకు ఉంచాడమ్మా? ఏం చూసి ఇచ్చాడు? నీకు అర్హత ఉందని ఇచ్చాడా? నాకైనా అర్హత ఉందని ఇచ్చాడా? ఈ రోజు నా దేవుడు ఆయన సేవలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. సేవలు నిర్లక్ష్యం చేశాననుకో ఎక్కడికి త్రోసివేయబడతానో నాకే తెలియదు. గమనించాలి. దేవుడు ఒక పాత్రను ఇచ్చినప్పుడు దాన్ని నమ్మకముగా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. దానికి లెక్క అప్పగించే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం నేను ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మాటగా మీ అందరికి విడుదల చేస్తుంది ఏంటంటే, మరి యొక్క సంవత్సరంలో ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో దేవునికి తెలుసు. కానీ ఉన్న వారందరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలంటే ఒక్కొక్కరిని నువ్వు దేవుని సన్నిధికి నడిపించే వారంగా తీర్మానం చేసుకోవాలి. బాగా జరిగింది, మంచిగా జరిగింది, సంతోషించాం. నీ సంతోషంలో నీ పొరుగు వారు ఉండాలి కదా, నీ కుటుంబం ఉండాలి కదా, ఆ సంతోషంలో అనేకులు ఉండాలి కదా. వాళ్ళందరి కొరకై ప్రయాసపడ్డమే దేవునికి నువ్వు ఇచ్చే ప్రథమ ఫలం అండి. దేవునికి ప్రథమ ఫలము కోరుకుంటున్న దేవుడు ఏంటంటే అనేకులను నువ్వు రక్షణ మార్గంలోకి నడిపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రార్థన పోయిన వారిలో అయ్యగారు చక్కటి ప్రార్థన చేశారు కదా. ఎలాంటి ప్రార్థన? సొలొమోను ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన. ఆయన ప్రార్థనలో ఆయన నాకు ఇది కావాలి, అది కావాలి, నేను శ్రేష్టంగా ఉండాలి, నా పిల్లలు శ్రేష్టంగా ఉన్నతంగా ఉండాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి, గొప్ప సేవలు, గొప్ప ఉద్యోగాలు చేయాలి, లక్షలు సంపాదించాలని అడిగాడండి. ఏమని అడిగాడు? ఆకాశమందైనను భూమి మీద అందైనను నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు, నీవే నా దేవుడవు అని అడిగాడు. మనం అడిగే వాళ్ళంగా ఉన్నామా? అలాగునా? ఆకాశమందు దేవుడిని చూసే వాళ్ళంగా ఉన్నామా? భూమి మీద అలాంటి దేవుడు లేదని గుర్తించే వారంగా ఉన్నామా? ఒకవేళ అలాగున గుర్తించే నీవు ధన్యురాలివి, నేను ధన్యురాలను. దేవుడు నామానికి మహిమ కలుగునాక. ఓడలో ప్రవేశించాలంటే మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగునాక. మనుషులను చూసి కాదు, మనుషుల సహవాసములను చూసి కాదు, మనం ఏ విధంగా ఉండాలి? మన కుటుంబాలను రక్షించుకోవచ్చు, మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకునే వారిగా జీవిస్తూ ఉండాలి. ఈ రోజు నా దేవుడు నీకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి కొద్ది నిమిషంలో దేవునికి మన హృదయాలను అప్పగించుకుందాం. ప్రియ సంగమా, మనమందరం కూడా లేచి నిలబడి ఒక్కసారి దేవా, అవునైనా ఈ సంవత్సరమున నేను ఒకవేళ నీ సన్నిధిలో, నీ సముఖంలో నేను పొరపాటు చేసి ఉన్నానేమో, నేను ఆయాస పెట్టి ఉన్నానేమో, నేను సంతాపపడే విధముగా నా ప్రవర్తన కలిగి ఉన్నానేమో, ఒకవేళ నా తలపులు చెడ్డవై ఉన్నావేమో, లేకపోతే నా నడత చెడ్డదై ఉందేమో, నా ప్రవర్తన నీ సన్నిధిలో చెడ్డదై ఉందేమో, నేను వేరే ఆలోచనలతోని నా తోటి సహోదరుని నేను దూషించి ఉన్నానేమో, వారి మీద నేను అపహాస్యం చేసి ఉన్నానేమో, వారిని చులకనగా చూసి ఉన్నానేమో, వారి యొక్క పరిచర్యను నేను వేలన చేసి ఉన్నానేమో, వారికి అప్పగించిన పని నిమిత్తమై నేను సనుక్కొని ఉన్నానేమో, దయతో నన్ను క్షమించుదేవా. నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకుల విషయంలో నేను ఏదైనా నీకు ఆయాసకరముగా నేను ఒకవేళ ఆలోచించి ఉంటే కనుక నన్ను క్షమించుదేవా. అయ్యా దేవా, నువ్వు ఏర్పాటు చేసుకున్న పనివారిని నేను గౌరవించులాగున నాకు మంచి మనస్సును నాకు దయచేయి దేవా. వారిని పోషించకున్నా పర్వాలేదు, వారిని మీరు గౌరవించకున్నా పర్వాలేదు, కనుక ఈ దిన మన పశ్చాత్తాప పడాలి అనిపిస్తే కనుక మన హృదయంలో తెరిచి కన్నీరుతో దేవా, ఈ దినమున ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఉన్నావయ్యా. ఈ సంవత్సరం అంతా నీ ఓడలో, నీ గుంపులో, ఆ ఓడ లోపల ఉన్న గుంపులో నేను ఉండాలని ఆశపడుతున్నాను దేవా. నా కుటుంబం ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నీళ్ళలో ఒక గుంపు ఉంది, ఓడలో ఒక గుంపు ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ గుంపులో నీవు ఉండాలని ఆశపడుతున్నావో ఈ క్షణమే నీకు అనుకూలమైన తరుణము. దేవా, నేను నీ ఓడ, నీ గుంపులో నేను నా కుటుంబం రక్షింపబడాలని ఆశపడుతూ ఉన్నామయ్యా. మమ్మల్ని రక్షించుట కొరకే నీవు పంపబడి ఉన్నావు, నీ సేవకులు మాకు పంపబడి ఉన్నారయ్యా. మమ్మల్ని రక్షించుట కొరకే నువ్వు
ఏర్పాటు చేసుకున్న నీ సేవకులను మా మధ్యలకు నువ్వు పంపి ఉన్నావయ్యా. వారి పట్ల అయోగ్యంగా అమర్యాదగా ఏదైనా ప్రవర్తించి ఉంటే సరిగ్గా క్షమించు దేవా అంటూ మన హృదయంలో మనము ఈ దినమున దేవునికి అప్పగించుకుంటాము. మన హృదయంలో దేవా నన్ను క్షమించు దేవా, నీ పని వారికి నేను గౌరవం ఇవ్వాలి దేవా, నీ పని వారికి నిన్ను చూసుకోవాలి, వారిలో నిన్ను చూసుకునే మనసును నాకు దయచేయి. ఓడలో నన్ను చేర్చుకో ప్రభువా, ఓడలో నేను ఉండాలయ్యా అంటూ ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడదామా. నేను పొరపాటు చేసి ఉన్నానేమో, రొట్టె విడిచి అందు ద్రాక్ష రసము ఎందు అయోగ్యముగా ఒకవేళ అమర్యాదగా నేను చేయి వేసిన ఎడల నన్ను క్షమించుదేవా. మనుషులను బట్టి ఒకవేళ అది ప్రసాదముగా ఎంచి నేను తీసుకున్నచో నన్ను క్షమించుదేవా అంటూ ఒక్కసారి దేవుని సన్నిధిలో అడిగి మనల్ని మనం సరి చేసుకుందామండి. ఒక్కసారి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశము ఎంతో ఉన్నతమైంది కనుక ఆయన ఉద్దేశములను తెలుసుకునే వారిగా ఈ దినమున దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్కును స్వీకరించి దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాం. దేవా, ఈ దినమున ప్రభువా నువ్వు మాకు హెచ్చరించిన హెచ్చరిక మాటలు మా హృదయములను శుద్ధిపరిచి మమ్మల్ని ప్రభువా నీ పరిశుద్ధ నగరి వైపు నడిపించే భాగ్యమును మాకు దయచేయండి. సంఘంలో వృద్ధి చేయండి దేవా, సంఘంలో అభివృద్ధి పరచండి అయ్యా. ఈ నూతన సంవత్సరంలో మేము వెళ్తున్నామయ్యా, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన నీ దర్శనములను మేము చూడాలి, నూతనమైన నీ ప్రణాళిక వైపు మేము నడవాలి. మమ్మల్ని ఆ విధంగా నడిచి సరిచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రేమతో ఓపికతో మరి చక్కగా ఆలకించిన మీకు అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసిన సమయం ఇచ్చిన అయ్యగారులకి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి కొద్ది వాక్యంలో తన వ్యక్తిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.